కొత్తగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళంట, కొత్తగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇట్లా పిలుచుకుంటారంట. కొత్తగా పెళ్ళైనప్పుడు దగ్గరకుంటారంట. వాళ్ళిద్దరి మధ్యలో గాలి కూడా పోదంట. ఏం పోదు, గాలి ఇట్లా పిలుచుకుంటారంట. కొత్తగా పెళ్ళైనప్పుడు ఎట్లా పిలుచుకుంటారు? కొత్తగా పెళ్ళైనప్పుడు అని ఏనే అనండి. కొత్తగా పెళ్ళైనప్పుడు అని, థ్యాంక్ యూ అన్న, అని 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 నేనేం తక్కువ ఏమండి ఒక 6 నెలలు అయినాక అసలు పద్మస్థానం ఉండా భర్త ప్రేమ మారలే చెప్పండమ్మా, మార్పలే. నా యేసయ్య ప్రేమ చెల్లె, ఆయన ప్రేమలో పడు, ఆయన చేతిలో పడు. కొత్తగా పెళ్లి చేసుకొని కొత్త కోడలు అత్తగారి ఇంటికి వస్తుంది. కొత్త కోడలు గిన్నెలు తోటుంటే అత్త ఏమంటుంది? అమ్మతో అమ్మతే బట్టలు ఉత్తుతుంటే అమ్మ ఉతుకోతే, కౌసు ఊకుతుంటే ఊకోతే, 2 నెలలు అయినాక ఊకు కడుగుద్దున్న పొద్దుగాలే. అత్త ప్రేమ మార్పలే, భర్త ప్రేమ మార్పలే, నా యేసయ్య ప్రేమ. అందుకనే ఆయన చేతిలో పడు. కార్తీక దీపమనే మీరు పురుగనాలి, కార్తీక దీపమనే పురుగనండి అమ్మా. కార్తీక దీపం అనే, మనసు మందారం అనే, జబర్దస్త్ అనే, సీరియల్ అనే, సినిమా అనే, అక్క సంబంధం అనే, వడ్డీ వ్యాపారం అనే, గర్వం అనే, ముక్కు మీద కోపం అనే, ఫోను అనే, తాగుడనే, కోడి పందం అనే, పేకాట అనే, ఫోను అనే. పెద్ద పురుగేది ఇప్పుడు? పెద్ద పురుగేది? ఒక మాటతో చెప్పాలంటే మన ఆత్మీయ జీవితాన్ని తింటున్న పురుగులు ఉన్నారా? బాగున్నాము, బాధల్లో బాగున్నాము. యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు రావా? థ్యాంక్ యూ, మాట్లాడాలి అన్న. ఒక్క నిమిషం అన్న. యేసు ప్రభువుని నమ్ముకుంటే రోగాలు రావా? యేసు ప్రభువుని నమ్ముకుంటే అప్పులు కావా? యేసు ప్రభువుని నమ్ముకుంటే చచ్చిపోరా? ఎప్పుడు అట్టే ఉంటావా? చిందగింజలాగా జీడిపిక్కలా గట్టిగా ముద్దుగా ముడతలు పడవా ముడతలు? శ్రమలు లేని క్రైస్తవుడు కాడంట. క్రైస్తవునికి శ్రమలు చెట్టుకు ఎరువులాగనంట. ఓ చెట్టు బాగా కాపు కాయాలంటే చెట్టుకి ఏం వేయాలి? ఎరువేయాలి, మందేయాలి. ఈ 2 వేయకపోతే ఏ చెట్టు అయినా కాపు కాయేది. క్రైస్తవుని కూడా శ్రమలు రాకపోతే ప్రార్థన చేయడు, శ్రమలు రాకపోతే ఉపవాసాలు ఉండడు, శ్రమలు రాకపోతే ఎక్కెక్కి థ్యాంక్ యూ ఎక్కెక్కి ఎప్పుడు ఏడుస్తావు? గుత్తులుగా శ్రమలు వస్తాయి, గుత్తులుగా ఆశీర్వాదాలు వస్తాయంట. గుత్తులుగా శ్రమలు వస్తాయి, గుత్తులుగా ఆశీర్వాదాలు వస్తాయంట. నీకు శ్రమలే రాకపోతే తింటావు పంతో పారంకొల్లాగా. ఏ కోడి మాట్లాడు మందా? ఏ కోడి? 2 కోళ్ళు ఉన్నాయంట. ఎన్ని కోళ్ళు? 2 కోళ్ళు ఉన్నాయంట. ఒకటి నాటుకోడి, ఒకటి బయలర్ కోడి నాటుకోడి నువ్వు ఎక్కిరిస్తుందంట. నీదే బతుకే, నీ బతుకు పాడుగాను, నీదొక బతుక. నీ బతుకుతుడు, నా బతుకుతుడు, నీకు అన్ని కష్టాలేనే, నీకు అన్ని శ్రమలేనే. చూడు నేను ఎంత మంచి సుఖపడుతున్నాను. బయలర్ కోడి నాటుకోడి అంటుందంట. నువ్వు ఎండకి ఎండుతావు, వానకు దడుస్తావు, నీకు గద్ద బాధ ఉంటుంది, నీకు కుక్క బాధ ఉంటుంది, నీ నీటి కట్టితోటి కొడతాడు, నీ నాటి కట్టితోటి కొడతాడు, నీకు అన్ని శ్రమలేనే. చూడు నేను ఎంత మంచిగా సుఖపడుతున్నాను. బయలర్ కోడి నాటుకొని అంటుందంట. చూడు నాకు రేఖల నీడ, అన్న నెత్తి మీద ఫ్యాను, నేను ఫిల్టర్ వాటర్ తాగుతా, నాకు డాక్టర్ వచ్చి సూదేస్తాడు, సూదేయకపోతే సైదుకు రాదు, నాకు డాక్టర్ వచ్చి సూదేస్తాడు. పాప నాకు డాక్టర్ వచ్చి సూదేస్తాడు. నేను మక్కలు తింటా, జొన్నలు తింటా, సద్దలు తింటా, రొయ్యలు తింటా, చేపలు తింటా, పీతలు తింటా, నేను మంచి ఐటమ్స్ తింటా. నువ్వేం తింటావే? నీ బతుకు పాడుగాను సిసి అని బయలర్ కోడి నాటుకోడిని ఎక్కిరిస్తా ఉందంట. నాటుకోడి ఇని నువ్వు అన్నమాట నిజమే, నీకు రేఖల నీడి ఉంది, నెత్తి మీద ఫ్యాన్ ఉంది, నువ్వు ఫిల్టర్ వాటర్ తాగుతున్నావు, నీకు డాక్టర్ వచ్చి సూదేస్తుండు, నువ్వు మక్కలు తింటున్నావు, జొన్నలు తింటున్నావు, సద్దలు తింటున్నావు, రొయ్యలు తింటున్నావు, చేపలు తింటున్నావు, పీతలు తింటున్నావు. నిజమే,
నిన్ను పెంచుతాడు, నీకు ఏది కావాలంటే అది పెడతాడు. పెట్టి పెట్టి 40-45 రోజులకు కిలా బాబు కాగానే నేను మార్కెట్కి అమ్ముకుంటాడు. నేను కొనకపోయినాడు గొంతుకు వస్తాడు. గొంతుకు వచ్చి ఉడుకులీల ముంచి తోలు గుంచి మొద్దు మీద పెట్టి తుకుడలు చేసి ఈయనకో పావు కిలా, ఆనికో అర్ధ కిలా, ఆనికో కిలా నేను అమ్ముకుంటాడే. నువ్వు తెల్లార వరకల్లా బైరిపీములకి వెళ్ళిపోతావే. ఓ నీ మురిపం పాడిగా ఎందుకు మురుస్తున్నావే? నీది 40 రోజుల మురిపమే. ఎండలో మురిపం మాట్లాడు మందా, ఎండలో మాత్రం. కానీ నేనుండ కదా నాటుకొని ఎండ ఓర్చుకుంటా, ఆన ఓర్చుకుంటా, చలికి ఓర్చుకుంటా. నాకు గద్ద బాధ ఉంటుంది, నాకు కుక్క బాధ ఉంటుంది. నన్ను ఇడికట్టెతోటి కొడతాడు, నన్ను ఆడికట్టెతోటి కొడతాడు. ఈ శ్రమలన్నీ తట్టుకొని ఓ 10 గుడ్లు పెడతా. ఈ గుడ్ల మీద 21 రోజు పొదిగి ఓ 10 పిల్లలు తీస్తా. నేను నా పిల్లలు ఊరంతా కళ్ళ పంటకుంటాం. నీదేం బతికి, నీ బతుకు గొడ్డు బతికి. ఇప్పుడు మీరు మాట్లాడాలి. మీరు నాటుకోవాలా బయలుకోవాలా? ఈ మంద మాట్లాడతలేదురా నాయన, మాట్లాడు మందా. మీరు నాటుకోవాలా బయలుకోవాలా? నాటుకోడికి ఏమొస్తాయి? ఆ మాట చెప్పండి అమ్మా. నాటుకోడికి ఏమొస్తాయి? మనము దేవుని బిడ్డలం, విశ్వాసులము. ఏ కోయిదనం అంటే నాటుకోళ్ళకు చెందిన వాళ్ళం. బయలు కోళ్ళు అంటే లోక సంబంధులు. నువ్వు ఆదివారం నాడు తెల్లచీర కట్టుకొని పెద్దవేలు పట్టుకొని చర్చకొస్తున్నావు అనుకో, బయలు కోళ్ళు నిన్ను ఎక్కిరిస్తూ ఉంటాయి. ఓమ్మో కలిసింది అంటారు, ఓమ్మో దిగింది అంటారు, ఓమ్మో పుచ్చుకుంది అంటారు. అలా చూసి నువ్వు అనాలే, నువ్వు బయలు కోడివే. నీ దారి వేరు, నా దారి. ఈ శ్రమలన్నీ తట్టుకొని నా ప్రభు కోసం నేను బ్రతికితే ఈడ కళ్ళు ముయ్యంగానే యేసయ్య వల్ల కళ్ళు తెరుస్తా. దేవునికి స్తోత్రం. నాటుకోళ్ళ బయలుకోళ్ళ మాట్లాడు. నాటుకోడికి ఏమొస్తాయి? శ్రమలతో కుస్తీ పట్టాలి, శ్రమలతో పోరాడాలి, శ్రమలకు ఎదురు తిరగాలి. కుస్తీ పట్టాలంటే ఆమె జుట్టు ఈమె జుట్టు వాడుకొని గొడవ పడారు. అన్న కుస్తీ పట్టమాటానని అన్న కుస్తీ పట్టమాటని ఈమె జుట్టు ఆమె జుట్టు ఏం పట్టుకొని పంచాయతీ పెట్టుకుని గొడవ పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళి అప్పన శ్రమ వస్తుంది, రోగమున శ్రమలు వస్తున్నాయి, నిందలైన శ్రమలు వస్తున్నాయి, అప్పులైన శ్రమలు వస్తున్నాయి, కష్టాలైన శ్రమలు వస్తున్నాయి. 3 రోజులు ఉపాసం ఉండి నిండా ముసుకేసుకొని నిండు మొక్కల మీద ఉండి ఎక్కెక్కి ఎడుచుకుంటా ఇట్లా అనాలి, అప్పా రా చూసుకుందాం నువ్వన్నీ ఉండాలి. రోగమా దా ఇట్లా అన్నాడు. దా దా. దేంతో కుస్తీ పట్టాలంటే మోకాళ్ళతో కుస్తీ పట్టాలి. దేంతో కుస్తీ పట్టాలంటే ప్రార్థనతో కుస్తీ పట్టాలి. దేంతో కుస్తీ పట్టాలంటే కన్నీళ్ళతో కుస్తీ పట్టాలి. క్రైస్తవుని బలం ఏందండి? మన కన్నీళ్ళే మనకు బలము. సముద్రమైన ఎండిపోతుందంట, దేవుని సన్నిధిని కార్చిన కన్నీళ్ళు ఎండిపోవంట. మన కన్నీళ్ళు ఆయన బుడ్డిలో దాచబడి ఉంటాయంట. అక్క 3 విషయాలు చెప్పినాం. చెప్పండి, దేంతో కుస్తీ పట్టాలి? మోకాళ్ళతో, ప్రార్థనతో, కన్నీళ్ళతో కుస్తీ పడదుముగాక. నేను బతకాలన్నా సావాలన్నా మీ చేతుల్లోనే ఉంది. 10 గంటల దాకా తల్లి అమ్మ నీ మెడలు ఉంటలేవా? దేవునికి స్తోత్రం. నేను బతకాలన్నా సావాలన్నా ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది. రుసూరు మంట కూర్చోరు అనుకో, బట్టల షాప్లో బొమ్మలాగా, షోకేసులో బొమ్మలాగా ఉంటే నాకు నడిపి ఉండదు. మీరు మాట్లాడాలి, కొంచెం స్పందించాలి. అన్న కొంచెం ఆగన్నా. దేవునికి స్తోత్రం. హైదరాబాద్లో కొన్ని బట్టల షాప్ ఓపెన్ చేసేటప్పుడు బట్టల షాప్ ముందు కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు పెడతారు. దయ్యంలాగా ఇంటికి 20 వచ్చి దొండపండలు లిప్టిక్ వేసి కనుబొమ్మలు సన్నగా చేసి బెత్తరి జాకెట్లు వేసి ఆ బట్టల షాప్ ముందు ఇట్లా పెడతారు. కదలది, థ్యాంక్ యూ, అవే బొగ్గులు. కదలది అట్లుండకండి. ఆ తల్లి కదులుతలేదు మెదులుతలేదు, ఓ నాయన బట్టల షాప్లో బొమ్మలాగానే పడ్డది. దేవునికి స్తోత్రం. ఈడ పరిశుద్ధాత్మ బలిపీఠం మీద పరిశుద్ధాత్మ నిప్పులు మడుతున్నాయి. చల్లారిపోయే టైంకి వచ్చింది, పూర్తి చల్లారిపోయే టైంకి వచ్చింది. మీరు పీకటి బొగ్గులు వేస్తే ఏమవుతుంది? ఇంకొంచెం, థ్యాంక్ యూ అన్న, ఇంకొంచెం మీరు మధ్యలో బొగ్గులు వేయండి, కానీ బిందెలతో నీళ్ళు పోయకండి. తల్లిలో ఈ మంద బొగ్గులు వేసే మంద కాదు, బిందెలతో నీళ్ళు పోసే మంద.
మీరు బొగ్గులు ఎదురుగాక, నేను మండుదునుగాక. ఈరోజే కాదు, ఆదివారం నాడు మీరు దైవసేవకుడు వాక్యం చెప్తుంటే కూడా ఏదైనా జవాబు అడిగిర్రు అనుకో, మీరు వెంటనే జవాబు చెప్పిర్రు అనుకో, దైవసేవకునికి ఏమేసినట్టు? థ్యాంక్ యూ అన్న. బొగ్గులు వేసే కొద్ది దైవసేవకుడు ఏమవుతాడు? నువ్వు ఏవే బొగ్గులు పనులు ఊసిపోతున్నాయా? ఇంతకన్నా మొత్తుకుంటున్నాను నేను. మీరు బొగ్గులు ఎదురుగాక. నేను పెద్ద గొప్ప దైవసేవకుని, గొప్ప స్పీకర్ని ఏం కాదండి. నాది మాట పాట. మరి రెడ్డెస్ బాబాయ్ గారు నన్ను ఎందుకు పిలిచిండేమో మరి. నేను చెప్పాను పాటలు పాడనీకి ఎక్కడ వెళ్తలేను, నాకు వచ్చిన నడిపింపులో, నాకు వచ్చిన పిలుపులో మాట పాట, మాట పాట. ఒక మాట ఒక్కొక్కరిని ఒక పిలుపుతో పిలుస్తాడు దేవుడు. కొంతమంది రెఫరెన్స్ తీసుకుంటే వాక్యం చెప్తూ ఉంటారు, వాళ్ళకి ఇచ్చిన పిలుపు అది, కాదంటలేను. స్కూల్లో ఒకటే సబ్జెక్ట్ ఉండదు. ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? ఒక్కొక్క టీచర్ ఒక సబ్జెక్ట్ చెప్తాడు. నాదొక సబ్జెక్టు మాట పాట. ఒక్కడన్నా ఈ కుడికి దారా లైటింగ్ పెట్టి, సౌండ్ సిస్టమ్ పెట్టి, కుర్చీలు వేసి, పట్టాలు వేసి, స్టేజ్ వేసి, వాల్పోస్టర్లు పిలిచి, మాకు బస్ కిరాయిలు ఇచ్చి, మమ్మల్ని పిలిచి, మీకు భోజనాలు పెట్టి, ఇంత ఖర్చు పెట్టి ఒక్కరు కూడా రక్షణ పొందకపోతే అంతా వ్యర్థమే. థ్యాంక్ యూ తల్లి, ఇప్పుడు ఇప్పిందా తల్లి నోరు. దేవునికి స్తోత్రం. మీరు బొగ్గులు ఎదురుగాక. ఈ కూడిక ద్వారా ఒక్కరన్నా బలపరచబడదురుగాక, ఒక్క ఆత్మను రక్షింపబడదురుగాక. ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకెళ్ళిపోదాము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13-14 చదవండి. దేవునికి స్తోత్రం. నేను మరి మీటింగ్ జరుగుతూ అనుకున్నాను. తెల్లవారుదాంన మేము వేరే మీటింగ్ చేసుకొని విజయవాడ బస్ స్టాండ్లో దిగినాము. 3 గంటలకు దిగినాము. 3 గంటలకు దిగితే పెద్ద కుండపోత వర్షం. ఒక మాటతో చెప్పాలంటే తణుకు దాకా వర్షం ఏముంది, పడుతూనే ఉంది వర్షం. మీటింగ్ జరగదు అనుకున్నాము. మరి అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యా మరి మీటింగ్ ఉందా లేదా, మధ్యరాత్రి లేవడు కాబట్టి అడుగుదాం అనుకున్నా. తెల్లారి ఫోన్ చేస్తే వాళ్ళ కుమారుడు ఎత్తాడు, ఉందయ్యా రా అంటే వచ్చాము. దేవునికి స్తోత్రం. ఈ కూడిక ద్వారా ఒక్కరన్నా రక్షింపబడదురుగాక, ఒక్కరితోటన్నా దేవుడు మాట్లాడునుగాక. నాది మాట పాట. మీకు అర్థం కాకపోవచ్చు తెలంగాణ పదాలు. మీరు బొగ్గులు వేస్తే నేను మాట్లాడతా. ఏమేయాలి? నీకు ధనం తల్లి. వాళ్ళ ఇంట్లో రేపు మంట్ల, ఇవాళ ఇంట్లో రేపు మంట్ల, ఇవాళ ఇంట్లో రేపు మంట్ల, ఇవాళ ఇంట్లో రేపు మంట్ల. ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే. చప్పట్లు మందా. ఇవాళ ఇంట్లో రేపు మంట్ల, ఇవాళ ఇంట్లో రేపు మంట్ల. ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే. నువ్వు తొడిగే చెప్పులకు గ్యారంటీ ఉంది, చెవిల పెన్నుకు గ్యారంటీ ఉంది. నువ్వు తొడిగే చెప్పులకు గ్యారంటీ ఉంది, చెవిల పెన్నుకు గ్యారంటీ ఉంది. అయ్యా మీరు మధ్యలో అసంటి పని పెట్టకండి. తుర్కోళ్ళు 6 గంటల నుంచి 6 గంటల వరకు నీళ్ళు తాగారు. వచ్చింది అర్ధగంట కాలే. 6 గంటల నుంచి 6 గంటల నీళ్ళు తాగుతారా చెప్పండమ్మా? తాగుతారా? ఏ కాలం ఎండాకాలం కూడా ఊము కూడా ఉంచారు. వచ్చింది 5 నిమిషాలు కాలే. ఇవాళ ఇంట్లో రేపు మంట్ల, ఇవాళ ఇంట్లో రేపు మంట్ల. ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే. నువ్వు తొడిగే చెప్పులకు గ్యారంటీ ఉంది, చెవిల పెన్నుకు గ్యారంటీ ఉంది. నువ్వు తొడిగే చెప్పులకు గ్యారంటీ ఉంది, చెవిల పెన్నుకు గ్యారంటీ ఉంది. గుండె సూదికి గ్యారంటీ ఉంది, నీ గుండెకు గ్యారంటీ లేదే. గుండె సూదికి ఇప్పుడు బొగ్గులు వేయాలి. దేనికి గ్యారంటీ ఉంది? థ్యాంక్ యూ. అవే బొగ్గులు.
దేని గ్యారెంటీ ఉంది? గుండు సూది గ్యారెంటీ ఉంది, కానీ మనిషి గుండెకు గ్యారెంటీ ఉందా? ఉందా లేదా? మళ్ళీ ఏం ఇడికెందుకు వచ్చినావు తల్లి? కార్తీక దీన్ని పెట్టుకొని కాలు దాపుకొని ఇంటికాడ చూసుకుంటుండక, లేకపోతే మనసు మందారం పెట్టుకొని మనసుపూర్తిగా చూసుకుంటుండక. వాస్తవమా కదండి? మనం యేసుప్రభు నమ్ముకున్నాము, బొట్టు తీసేసినాము, గాజులు తీసేసినాము, శుక్రవారం ఉపాసం ఉంటున్నాము, ఆదివారం నాడు చర్చికి వస్తున్నాము, కష్టం వచ్చినప్పుడు ఎక్కి ఏడుస్తున్నాము, మన కష్టాజీతాన్ని పరిచర్యకి ఇస్తున్నాము. మరి లోకస్తులు విచ్చల విడిగి తిరుగుతుర్రు. ఏం తినాలంటే తింటుండ్రు, ఏం తాగాలంటే తాగుతుర్రు, ఏమి చూడాలంటే చూస్తుర్రు, ఏది పట్టుకుంటే పట్టుకుంటుండ్రు, ఏం మాట్లాడుతుండ్రు. ఒక్క మాటతో చెప్పాలంటే లోకస్తుల తీరు ఆడిందే ఆట, పాడిందే. వాళ్ళకు రక్షణ లేదు, వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళ గుండెకు గ్యారెంటీ లేదు. నువ్వు మందిరానికి వస్తున్నావు, నువ్వు రక్షణ తీసుకున్నావు, నువ్వు చచ్చిపోతావు, నీ గుండెకు గ్యారెంటీ లేదు. వాళ్ళకి నీకు తేడేంది? కానీ అందరి గుండెకు గ్యారెంటీ లేదు, కానీ రక్షణ తీసుకున్న వాళ్ళ గుండెకు గ్యారెంటీ ఉంది. మన గుండెకు గ్యారెంటీ ఉంది. ఉందా లేదా? మన దేవుడు చనిపోయి తిరిగి లేచిండా లేవలేదా? మనం రాకట్లా తిరిగి లేస్తాం ఆలేమా? మన గుండెకు గ్యారెంటీ ఉంది. అందరి గుండెకు కాదు. కొంతమంది ఉంటారు నామకాతులు, పండగ క్రైస్తవుల గుండెకు గ్యారెంటీ లేదు. క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలు, ఇంటి శుద్ధి, వంటి శుద్ధి, పంటి శుద్ధి, ఇల్లు కాడుకుంటారు, వల్లు కాడుకుంటారు, బొంతలు ఒత్తుకుంటారు, చీపిరి కట్టతోటి బూజంతా దులుపుతారు, దులిపి చింతపండు నిమ్మకాయ వేసి రాతండి పిందలను తోమి ఇల్లు శుద్ధి, వల్లు శుద్ధి. హృదయం పాకురు పట్టిపోతుంది, హృదయం నాసు పట్టిపోతుంది. అసొంటి వాళ్ళ గుండెకు గ్యారెంటీ లేదు. క్రిస్మస్ పండుగ వస్తానంట బగోన్లు, గిన్నెలు, పల్లెలు, స్టీల్ బిందెలు అటుకల మీద తల మెరిసిపోతుంది అంట. అటుకల మీద తల మెరిసిపోతుంది అంట. ఇల్లేమో తల మెరిసిపోతుంది అంట. హృదయాలేమో మురికి గుడ్డలాగా ఉంటాయంట. అసొంటోళ్ళ గుండెకు గ్యారెంటీ లేదు. ఇంకొంతమంది ఉంటారు, సంవత్సరాలు మందిరానికి వస్తారు, ప్రసంగాలు వింటారు, కానీ రక్షణ తీసుకోదు. పాస్టర్ గారు అడుగుతాడు, ఏమమ్మా 3 సంవత్సరాల మందిరం రాబట్టి ఇంకెప్పుడు రక్షణ తీసుకుంటావు అంటే ఏమంటది? నా కొడుకు పెళ్ళి అయినాక తీసుకుంటా, నా బిడ్డ పెళ్ళి అయినాక తీసుకుంటా, ఇల్లు కట్టినాక తీసుకుంటా, కిస్మిస్కు తీసుకుంటా, కిస్మిస్కు కొడుకు పెళ్ళి అయ్యేటప్పుడు, బిడ్డ పెళ్ళి అయ్యేటప్పుడు, ఇల్లు కట్టే లోపల కిస్మిస్ వచ్చే లోపల పుట్టుకుమంటావు, కిస్మిస్ వచ్చే లోపల పుట్టుకుమంటావు. రేపు మనది కానే ఈ మీటింగ్ అయిపోగానే నువ్వు ఇంటి దాకా వెళ్తావు, గ్యారెంటీ ఉందా? నువ్వు ఎక్కిన ఆటో 3 పల్టీలు కొడితే పుట్టుకుమంటావు. ఈ మీటింగ్ అయిపోయి నేను హైదరాబాద్ వెళ్ళాలి, భద్రాచలం, కొత్తగూడెం వెళ్ళాలి. ఈ నైట్కో బస్సు ఎక్కినా, నేను ఎక్కే బస్సు మీదికి లారీ ఎక్కింది. ఆ బస్సులో నేను ముక్కలు అయిపోయినా, తుక్కుడలు అయిపోయినా, ఆ బస్సు సీట్ల కత్తకపోయినా, నేను ముక్కలైనా, తుక్కుడలైనా, నాకు ఒక నిరీక్షణ ఉంది. నా జీవం క్రీస్తులో దాచబడింది. ఈడ కళ్ళు ముయ్యంగానే యేసయ్య వల్ల కళ్ళు తెరుస్తా. ఎందుకు? నేను రక్షణ తీసుకున్నా కాబట్టి. అక్క, అన్నా, ఆ రక్షణ నీకుందా? దేనికన్నా ఆయుధాలయ్యి, రక్షణకు ఆయుధాలయ్యొద్దు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుందువు? ప్రపంచంలో ఏది గొప్పదంటే రక్షణ గొప్పది. అక్క, అన్నా, దేనికన్నా ఆయుధాలయ్యి, రక్షణకు ఆయుధాలయ్యొద్దు. నేను ఎక్కువ కర్నూలు ప్రాంతానికి ఎక్కువ వెళ్తా. కర్నూలు, అనంతపురం, కడప దగ్గర 3 నెలలు నేను బయటికి వెళ్ళి ఎక్కువ రోజులు ఇంటికాడ ఉంటలేను. 2 నెలలు 60 రోజులు మీటింగ్లలోనే ఉంటున్నా. దేవునికి స్తోత్రం. కర్నూలు ప్రాంతానికి ఎక్కువ వెళ్తా. అక్కడ జొన్న రొట్టెలు తింటారు, జొన్న రొట్టెలు, మక్క రొట్టెలు తింటారు, కొంచెం గట్టిగా ఉంటారు. వాళ్ళకి సువార్త చెప్తా, అన్న యేసుప్రభు నమ్ముకో అన్న, నరకం తప్పుతుందన్న, పరలోకం పోతావన్నా, రేపు మనది కాదన్నా, యేసుప్రభు నమ్ముకో అంటే వాళ్ళు అంటారు, నేను చచ్చిపోతా అండ్రి ఇప్పుడు జొన్న రొట్టెలు తిని గట్టిగా. ఎట్లా? జొన్న రొట్టెలు తిని గట్టిగా. అక్క, అన్నా, నువ్వెంత గట్టిగున్నా, ఎంత బిర్రుగున్నా, ఎంత బలంగున్నా నీటి బుడగవు. తాసు మీది ధూళి లాంటిది, ఆవిరి లాంటిది, విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటిది, కుండ లాంటిది, నీడ లాంటిది. నీటి బుడగ ఎంతసేపు పడుతుందండి? నీళ్ళ మీద వెళ్తూ
2 నిమిషాల్లో పగిలిపోతుంది. అక్క అన్న దేనికన్నా ఆయుధాలు అయ్యి రక్షణకు ఆయుధాలు అయ్యొద్దు. ఒకసారి మసిలీపట్నంలో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ ముగించుకొని హైదరాబాద్ పటంచెరు ప్రాంతానికి వేరే మీటింగ్కి వెళ్ళాలి. మసిలీపట్నంలో 10-12 బస్సులు ఉండకపోయేది. ఎట్లా విజయవాడ బెంచ్ దాకా వెళ్ళాలి. వెళ్ళకపోతే మీటింగ్ అయిపోతే మీటింగ్ ఇచ్చి నేను కోప్పడతాడు. ఎట్లా వెళ్ళాలి కాబట్టి ఆ మసిలీపట్నం చివరస్తకు వచ్చి మధ్యరాత్రి ఒక కంకర్లార ఆపిన. ఆ కంకర్లారోడు ఫుల్లుగా తాగిండు, పీకల కాడికి తాగిండు. వాడు అంటుండు, ఎడికి బోలే, నాలుక తిరుగుతలే దానికి తాగి, ఎడికి బోలే. నేను అన్న విజయవాడ బెంచ్ సర్కిల్ ఉన్న పొద్దుగాల మీటింగ్ బస్సులన్నీ దండ పెడితే కొంచెం ఎక్కించుకో అన్న. ఆ లారోడు అన్నాడు, ఎక్కు అన్నాడు. లారోడు ఎక్కమన్నాడు కానీ నేను లారీ ఎక్కితే నేను విజయవాడ దాకా పోతానని నాకు నమ్మకం లేదు. ఎందుకు వారికి నాలుగు తిరుగుతలేదు. ఎక్కకపోతేనేమో పరిచర్య ఆగిపోతుంది, ఎక్కితేనేమో బతుకుతానని నమ్మకం నాకు లేదు. అరికెత్తిన పోగలాగా అయిపోయినా ఓ మాటను లారెక్కినా ప్రభువా నేను లారెక్కుతున్నా, నేను బతికితే నీకు లాభం, నేను దస్తే నాకు లాభం. అంతేగానండి, బతికితేనేమో 4 ప్రాంతాలకు వెళ్తే 4 పాటలు పాడతా, 4 రక్షణ పాడతారు, అది నీకు లాభం. నేను దస్తా నిమ్మలంగా నీ దగ్గర ఉంటా. ఎంత సుఖమండి, ఎంత నిమ్మలమండి. కొంతమంది అనుకుంటారు ఎక్కువ బతికితే ఎక్కువ సుఖపడచ్చు అనుకుంటారు. కాదు, ఈ భూమి మీద ఎంత ఎక్కువ బతికితే అంత కష్టపడాలి. అట్లాని గ్యాస్ను పోసుకొని పుట్టుకోమనేవు, అట్లాని ఉరిపెట్టుకొని సచ్చేవు. ప్రభు మహిమార్థం, ప్రభు సాక్షిగా ఎంత తక్కువ బతికి ఆయన పిలుచుకోగానే సంతోషంగా వెళ్ళిపో. ఇక్కడ నిమ్మలమా అక్కడ నిమ్మలమా, బొగ్గులయ్యాలి. ఇక్కడ నిమ్మలమా అక్కడ నిమ్మలమా. అక్కడ అత్త బాధ ఉండదు, కోడల బాధలు ఉండవు, అప్పుల బాధలు ఉండవు, రోగాల బాధ ఉండదు, వండుకోవాలి తినాలి పండుకోవాలనే బాధ ఉండదు. పొద్దుగాలు వేస్తే బట్ట ఫొట్ట బట్ట ఫొట్ట బట్ట ఫొట్ట. బట్ట పొడతిప్పలు ఉండదు, పొడతిప్పల బాధ ఏమి ఉండదు. ఈ మాటను లారెక్కిన, ప్రభువా నేను లారెక్కుతున్నా, నేను బతికితే నీకు లాభం, నేను చస్తే నాకు లాభము. సచ్చినా సరే బతికినా సరే ఏమనగానో లారెక్కిన. ఈ లారోడు తాగిన మత్తులో 80-90 స్పీడ్లో తీసుకుపోయి రోడ్డు పక్కకి ఆగిన్న ఒక గడ్డి ట్రాక్టర్, గడ్డి కనిపిస్తున్న ట్రాక్టర్ కనిపిస్తలేదు, 80-90 స్పీడ్లో తీసుకుపోయి రోడ్డు పక్కకి ఆగి ఉన్న గడ్డి ట్రాక్టర్కు గిబోళమని గుద్దితే డ్రైవర్ కాలు 2 ఇరిగిపోయినాయి. గాజు పెంకలు వచ్చి డ్రైవర్ మకానికి దాకితే డ్రైవర్ మకమంతా రక్తచిత్తం అయిపోయింది. కానీ నాకు ఒక గాజు పెంక గీసుకపోలే, ఒక్క రక్తపు చుక్కెళ్ళలే. ఎందుకు? ఏసేకి నా తప్పని. థ్యాంక్ యూ. ఏసేకి నా తప్పని ఉందా లేదా? అక్క అన్నా ఇంకా నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే, ఇంకా నువ్వు బ్రతుకున్నావంటే ఏసేకి నీతో పని ఉంది. కరోనా టైంలో ఉన్నోడు దచ్చిండు, లేనోడు దచ్చిండు. అకాలపు కాయలు రాలినట్టుగా, ఆకులు రాలినట్టుగా, పిట్టలు రాలినట్టుగా రాలిపోయిర్రు. అక్క అన్నా ఇంకా నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే దేవునికి నీతో పని ఉంది. ఎందుకు? నీ భర్త మారకపోతే నీ భర్తను రక్షణ నడిపించాలని, నీ అత్త మారకపోతే నీ అత్తను రక్షణ నడిపించాలని, నీ బిడ్డ మారకపోతే నీ బిడ్డను రక్షణ నడిపించాలని, నీ కొడుకు మారకపోతే నీ కొడుకుని రక్షణ నడిపించాలని, నీ బంధువులు మారకపోతే నీ బంధువుల రక్షణ కోసం ప్రార్థన చేయాలని నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచుండు. తిని పండుకొని కాదు, పరంకొల్లాగా. దేవునికి స్తోత్రం. దేవుడు సాక్షి, నా బంధువులు మారాలని, నా స్నేహితులు మారాలని, నా అన్నదమ్ములు మారాలని, నా రక్త సంబంధులు మారాలని కడుపు కట్టుకొని 40 రోజులు ఉపాసం ఉండి ప్రార్థన చేసిన. నా బంధువుల రక్షణ కోసము, నా రక్తదమ్ముల రక్షణ కోసము, నా అన్నదమ్ముల రక్షణ కోసము. నా అన్నదమ్ములు 2 రక్షింపబడరు, మా అక్క కుటుంబం రక్షింపబడది. ఒక్కొక్కరు నా బంధువులంతా రక్షణలకు వస్తుండ్రు. దేవునికి స్తోత్రం. నన్ను పరలోకం వెళ్ళాక దేవుడు అడుగుతాడు, అడగడా సాయిలన్న నువ్వు రక్షణ పొందుకున్నాక నా కోసం నువ్వు ఏం చేసినావు అని అడుగుతాడు. నేను చెప్పగలుగుతా, అయ్యా నాకు చదువు రాకపోయినా, పెద్ద బోధ రాకపోయినా, మంచి పాటలు రాకపోయినా, చిన్న పాటలు, చిన్న మాటలు పట్టుకొని కొన్ని ప్రాంతాలకు వెళ్ళినా, కొంతమందికి సువార్త చెప్పినా, కొంతమంది రక్షణకు నడిపించినని ఆయన బలిపీఠం కాడ నిలబడి సాక్ష్యం చెప్పగలుగుతా. టైటస్ బాబాయ్ గారు చెప్పగలి, ఇక్కడ ఉన్న దైవ సేవకులు అందరూ చెప్పగలుగుతారు. అయ్యా
ఒక్కరోజు రెస్ట్ లేకుండా కొన్ని వేల వందల సంఘాలు కట్టి అనేక మందిని రక్షణ నడిపించినని ఇక్కడ ఉన్న దైవసేవకులు సాక్ష్యం చెప్పగలుగుతారు. మరి నిన్ను అడుగుతాడు, అడగడా అక్క అన్నా నువ్వు రక్షణ పొందుకున్నాక నా కోసం నువ్వు ఏం చేసినావు అని అడుగుతాడు. నువ్వేం చెప్తావు? అయ్యా ఏం చేయలేదు అయ్యా, ఆదివారం ఊపుకుంటూ వచ్చినా వస్తివా రామశిలక. థ్యాంక్ యూ అన్న. వస్తివా రామశిలక. కొంతమంది అండి సంవత్సరాలు మందిరానికి వస్తారు, ఒకతే వస్తుంది ఒకతే పోతుంది, గుడ్డుకొరి. ఒకరికి సువార్త చెప్పది, ఒకరిని ఎంటబెట్టుకరాదు, సంవత్సరాలు వాక్యం వింటది, సత్యదాగా వినకం తప్పు కాదు. విన్నదాన్ని ఏం చేయాలి? థ్యాంక్ యూ తల్లి. విన్నదాన్ని ఏం చేయాలి? కొంతమంది అండి సత్యదాగా వింటారు కానీ ఒక్కరిని రక్షణలు నడిపించరు. ఒక ఆత్మను మందిరం నడిపిస్తే ₹1,00,00,000 అకౌంట్లు వేసుకుంటావు. ఒక ఆత్మను మందిరం నడిపిస్తే ఒక వజ్రం నీ కిరీటానికి పొతకబడుతుంది. నువ్వు ఆత్మీయంగా ఫలిస్తలేవంటే, నువ్వు ఆత్మీయంగా కొన్ని ఆత్మలను మందిరాన్ని నడిపిస్తలేవంటే, నువ్వు అభివృద్ధి అవుతలేవంటే, ఇగపరంగా ఆత్మీయంగా నువ్వు ఫలిస్తలేవంటే నీ ఆత్మీయ జీవితానికి పురుగు పట్టింది. పట్టలే ఫలిస్తలేవంటే కట్టెకు చెదలు పట్టినట్టుగా, పూతకు పురుగు పట్టినట్టుగా మన ఆత్మీయ జీవితాలకు కొన్ని పురుగులు పడతాయి. మనం ఫలించకుండా, ప్రార్థనలో ఎదగకుండా, వాక్యం చదవకుండా, ఇగపరంగా ఆత్మీయంగా బలపడకుండా మన ఆత్మీయ జీవితాలకు కొన్ని పురుగులు పడతాయి. నా ఆత్మీయ జీవితానికి ఏ పురుగు పట్టిందో నా పురుగు నాకు తెలుసు. నీ పురుగు నీకు లేవా? పురుగులు చెప్పండి అమ్మా. మన ఇంటి కూడా 10 టమాటా చెట్లు పెట్టుకున్నాం, 10 టమాటా చెట్లు పెట్టుకున్నాం, 10 వంకాయ చెట్లు పెట్టుకున్నాం, 10 మిరప చెట్లు పెట్టుకున్నాం. చెట్లు పొద్ద పెరిగినాయి, చెట్టంతా పూత పట్టింది, పూత అంతా పురుగు తింటుంది. టమాటాలు వస్తాయా? ఏం పట్టింది? పూత అంతా పురుగు తింటుంది. వంకాయలు వస్తాయా? ఏం పట్టింది? పూత అంతా పురుగు తింటుంది. మిరపకాయలు వస్తాయా? ఏం పట్టింది? నీ ఆత్మీయ జీవితాన్ని కూడా పురుగు పడితే నీ కుటుంబాల ఆశీర్వాదాలు ఉండవు. టమాటా చెట్టుకు పూతకు పురుగు పట్టినట్టుగా, వంకాయ చెట్టుకు పూతకు పురుగు పట్టినట్టుగా, మిరప చెట్టుకు పూతకు పురుగు పట్టినట్టుగా, పత్తి చేనుకు పూతకు పురుగు పట్టినట్టుగా, పంట చేనుకు పురుగు పడితే పంట ఎట్ట రాదు. మన ఆత్మీయ జీవితాలకు కూడా పురుగు పడితే మన కుటుంబాల ఆశీర్వాదాలు ఉండవు. ఆత్మీయ జీవితానికి పురుగు పడితే కుటుంబాల ఆశీర్వాదాలు ఉండవు. నువ్వు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా, నిండా ముసుకేసుకొని కూర్చున్నా, సప్పట్లు వచ్చినా, బబ్బన్న లల్లన్న, ఏం పట్టింది? ఏం పట్టింది? పట్టలేదా? కట్టెకు చెదులు పట్టినట్టుగా, పూతకు పురుగు పట్టినట్టుగా మన ఆత్మీయ జీవితాలకు కొన్ని పురుగులు పడతాయి. వనస్థలిపురం ప్రాంతంలో ఓ రాయి చెట్టు ఉండేది, చాలా పెద్ద చెట్టు. ఎటు చూసినా 20 ఫీట్ల మొదలు, పెద్ద మండలు ఉన్నట్టుగుండి చెట్టు సెంటర్కి ఇసుకపోయింది. ఓ గాజువారం రాలే, ఓ వర్షం రాలే, ఎవరు రంబంతో కొయ్యలేదు, గొడ్డలతోటి కొట్టలేదు, ఉన్నట్టుగుండి చెట్టు సెంటర్కి ఇసుకపోయింది. నేను సైకిల్ మీద వెళ్తూ సైకిల్ ఆపి చెట్టు దగ్గర పోయి చూసిన, ఒర్రె ఇంత పెద్ద చెట్టు ఎట్లా కూలిపోయిందిరా, ఎవడు గొడ్డలతోటి కొట్టలేరు, రంబంతో కొయ్యలేదు, ఓ గాజువారం రాలే, ఓ వర్షం రాలే, ఎట్లా కూలిపోయిందని చెట్టు దగ్గర పోయి చూస్తే, ఇంత పెద్ద చెట్టు ఎట్లా కూలిపోయిందని సైకిల్ ఆపి చెట్టు దగ్గర పోయి చూస్తే, చెట్టు లోపల చిన్న సెదలు లోపల తినేసింది. పైకి పచ్చగానే ఉంది చెట్టు, పైకి బాగానే ఉంది, కూలిపోయేదాకా దాని రంగు బయటపడలే. ఏం తిన్నది లోపల? ఏం తిన్నది? అక్క అన్నా పైకి పచ్చగా కనిపిస్తున్నావు, ఎట్లా పచ్చగా పరిశుద్ధంగా, ఎట్లా పరిశుద్ధంగా చూసింది అలా చూసి, చేసింది అలా చేసి, ఏం తెలవనట్టుగా పరిశుద్ధంగా లోపల నీ ఆత్మీయ జీవితానికి ఏ సెదలు పట్టిందో, నీ ఆత్మీయ జీవితానికి ఏ పురుగు పట్టిందో నీకు బాగా లేవా? పురుగు అనండి అమ్మా, అనండి, అంటనే ఉండాలి. ఒక్క నిమిషం అన్న, పురుగు అనండి. కార్తీక దీపమనే మీరు పురుగు అనాలి. కార్తీక దీపమనే పురుగు అనండి అమ్మా. కార్తీక దీపం అనే, మనసు మందారం అనే, జబర్దస్త్ అనే, సీరియల్ అనే, సినిమా అనే, అక్క సంబంధం అనే,
వడ్డీ వ్యాపారం అనే, గర్వం అనే, ముక్కు మీద కోపం అనే, ఫోను అనే, తాగుడనే, కోడి పందం అనే, పేకాట అనే, ఫోను అనే. పెద్ద పురుగు ఏది ఇప్పుడు? పెద్ద పురుగు ఏది? ఒక్క మాటతో చెప్పాలంటే మన ఆత్మీయ జీవితాన్ని తింటున్న పురుగులు, తలంటికలన్నీ పురుగులు. నీ ఆత్మీయ జీవితానికి ఏ పురుగు పట్టిందో నీకు తెలుసు. నా ఆత్మీయ జీవితానికి ఏ పురుగు పట్టిందో నాకు బాగా తెలుసు. పంట చేనుకు పురుగు పడితే పంట రానట్టుగా మన ఆత్మీయ జీవితాలకు పురుగు పడితే మన కుటుంబాల ఆశీర్వాదాలు ఉండవు. ఇలాగ చెప్పినట్టుగా నువ్వెన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా, నిండా ముసుకేసుకొని కూర్చున్నా, సప్పట్లు పెట్టినా, బబ్బన్నా, లల్లన్నా, ఏం పట్టింది? పూతకు పురుగు పడుతుంది. తట్టినప్పుడు తోటమాలి ఉంటాడు. మీ తోటమాలి పేరు టైటస్ బాబాయ్ గారు. ఏం పేరు? పెద్దయ్య గారు. ఏ చెట్టుకి ఏం పురుగు పట్టింది తోటమాలికి తెలియదా? తెలుసు. తెలిసినా తెలవనట్టుగానే ఉంటాడు. తెలిసినా తెలవన ఏ చెట్టుకి ఏం పురుగు పట్టిందో మీ దైవసేవకునికి తెలుసు, మీ తోటమాలికి తెలుసు. పలాన్ చెట్టు అక్కడ సంబంధం పెట్టుకుంది, పలాన్ చెట్టు వడ్డీ వ్యాపారాలకు ఇస్తుంది, పలాన్ చెట్టు సీరియల్ సినిమాలు చూస్తుంది, పలాన్ చెట్టు బీడీలు తాగుతుంది, పలాన్ చెట్టు పేకాట ఆడుతుందని దైవసేవకుడు శుక్రవారం ఉపవాసం ఉంటాడు. శుక్రవారం ఉపవాసం ఉండి బలిపీఠం కాడ తలకాయ ఉంచి బైబుల్ తాగుతాడు, బుక్కులు తాగుతాడు. ప్రభువా నీ సంఘంతో మాట్లాడండి అయ్యా, చుట్టుపట్టిన చీడపులను చంపేయండి అయ్యా, చుట్టుపట్టిన చీడపులను చంపేయండి అయ్యా, సంఘాన్ని మండించండి అయ్యా, సంఘాన్ని ఆత్మీయంగా ఇగపరంగా పురికొల్పండి అని 2 రోజులు మందు తయారు చేసుకుంటాడు. ఏం మందు? పురుగుల మందా? ఏం మందు? 2 రోజులు మందు తయారు చేసుకోవాలి. ఆదివారం నాడు వాక్యం చెప్పాలంటే శుక్రనాడు ఉపవాసం ఉండాలి, శనివారం నాడు బైబుల్ చదవాలి, బుక్కులు చదవాలి, తలకాయ కొట్టుకోవాలి. ప్రభా సంఘంతో మాట్లాడండి అయ్యా, సంఘాన్ని మండించండి. 2 రోజులు మందు తయారు చేసుకుంటాడు. చెప్పాలి ఏం మందు? ఆ మాట చెప్పండి అమ్మా. ఏం మందు? వాక్యం అనే మందు. 2 రోజులు మందు తయారు చేసుకుంటాడు. ఆదివారం మందు కొడతాడు. కొట్టడా? కొట్టినప్పుడు పురుగు ఏం కావాలి చెప్పండి అమ్మా. కార్తీకం అనే పురుగు, మనసు మందారం అనే పురుగు, జబర్దస్త్ అనే పురుగు, సీరియల్ అనే పురుగు, సినిమా అనే పురుగు, అక్ర సంబంధం అనే పురుగు, వడ్డీ వ్యాపారం అనే పురుగు, గొడవలు అనే పురుగు, గర్వం అనే పురుగు, తాగుడు అనే పురుగు, పేకాట అనే పురుగు, ముక్కు మీద కోపం అనే పురుగు, ఫోను అనే పురుగు, సచ్చిందనే పురుగు. అమ్మో సావై, ఎంత మంచి మందు పెట్టినా కొంచెంతసేపు చచ్చినట్టుంటుంది. ఇట్లా కొంచెంతసేపు చచ్చినట్టుంటుంది. బయటికి పోయి తోకాడిస్తుంది. చచ్చిందని పురుగు. చచ్చిందా? పురుగు జావకపోతే పంట రాదు. పురుగు జావకపోతే పంట రాదు. పురుగు జావకపోతే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు. అక్క నొక్కి నొక్కి చెప్తున్నా, నేను స్పీకర్ని కాదు, గొప్ప దైవసేవకులు ఉండేడా, ఆర్చేరిన వాళ్ళు ఉండేడా. ఒక్కరోజు ఖాళీ ఉండదు వాళ్ళకు. వాళ్ళ ముంగట నేను చెప్పాలి. దైవసేవకుడు వాక్యమనే మందు కొట్టినప్పుడు వాక్యపు వెలుగులో మన పురుగు దావాలి, మనం ఫలించే చెట్లగా ఉండాలి. సచిందమ్మా ఇక్కడ నిజంగా చెప్పండి, ఇక్కడ సీరియల్ సినిమాలు చూడని వాళ్ళు ఎంతమంది చూస్తారా? చూడరా? ఒక్కరు చూడరా? పాపాన్ని ఒప్పుకుంటే మెప్పు, కప్పుకుంటే ముప్పు. ఒప్పుకుందామా కప్పుకుందామా చెప్పండి అమ్మా. ఒప్పుకుందామా కప్పుకుందామా చెప్పండి అమ్మా. అబద్ధం ఆడకండి. ఇక్కడ సీరియళ్ళు సినిమాలు జబర్దస్తు, ఫోన్లల్లో కూడా. అందుకే చిన్న ఫోన్, డొక్కు ఫోన్, వచ్చేది పోయేది, ఇంట్లో ఏం రాదు, బాహుబలి కూడా రాదు. మొన్న మెదక్ చర్చి కాడ రంగంపేట మీటింగ్ ఉంది. మెదక్ చర్చి కాడ మెదక్ చర్చి కాడ బస్సుకి ఓటాల టీమ్ చేసి టేబుల్ మీద మర్చిపోయినా. 4 గంటల దాకా దీన్ని ఎవడు ఎతకపోలే. అమ్మగారు ఇది ఎవరిని కావాలంటుంది. అబద్ధం ఆడకండి. దేవునికి స్తోత్రం. అబద్ధం ఆడకండి. పాపాన్ని ఒప్పుకుంటే మెప్పు, కప్పుకుంటే ముప్పు. ఒప్పుకుందామా కప్పుకుందామా? ఇక్కడ సీరియళ్ళు సినిమాలు జబర్దస్తు చూడనోళ్ళంతా ఒకసారి సపోర్ట్ కొట్టండి. మళ్ళీ తెలుగులో చెప్తా. ఇప్పుడు తెలుగులో చెప్తా, వెనక మంద కొడతలేదు, ఎట్లా కూర్చుంటాడు ఎమ్మెల్యేలాగా. ఇక్కడ సీరియళ్ళు సినిమాలు జబర్దస్తు చూడని వాళ్ళంతా చేతులు పైకెత్తి సపాట్లు కొట్టండి. ఇప్పుడు చూస్తోళ్ళంతా అదే చేతులు చెంపలు కొట్టుకోండి.
కొట్టుకో. అమ్మ, నేను కుందేలు పిల్లలు అనుకున్న పంది పిల్లలు కూడా ఉన్నాయి ఇంట్లో. నేను నిప్పు అనుకున్న తుప్పు కూడా ఉంది. నేను గింజలు అనుకున్న పొట్టు కూడా ఉంది. లేదా మీ దైవసేవకులు చెప్పరా? అమ్మ, సీరియళ్ళు సినిమాలు అల్లరితో కూడిన ఆటపాటలు పరిశుద్ధులకి తగినవి వినవే. తలిగింది తలగలే పురుగు. ఏం పురుగు? నీ పురుగు దచ్చునుగాక, నీ చెదలు దచ్చునుగాక. దైవసేవకుడు మందు కొడతాడు. కొట్టడా? కొట్టినా కానీ సీరియల్ పురుగు రావాలి. మళ్ళొకసారి అబద్ధం ఆడకండి. ఇక్కడ సీరియళ్ళు సినిమాలు జబర్దస్త్ చూడని వాళ్ళంతా ఒకసారి చేయి పైకి ఎత్తండి. పక్షపాతం వచ్చిందా? నా చేయుడు టైటిల్ సాయి గారు, నీ మంద చూసుకో, దొంగ మంద. ఒకసారి ఎత్తండి అయ్యా, చూసుకుంటాడు. 20 మంది ఉండ్రయ్యో, 18 మంది ఉండ్రయ్యో, మిగతాదంతా పొట్టే, మిగతాదంతా పొట్టే. మీ అయ్యగారు అనుకుంటాడు, ఆదివారం నాడు వచ్చి నువ్వు తెల్ల చీర, తెల్ల జాకెట్టు, తల గుడ్డ కూడా తెల్లదే, పాటలు పాడుతుంటే, సాక్ష్యం చెప్తుంటే, మళ్ళా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మళ్ళా నా సంఘం నిప్పు. ఎందుకు? నిండా ముసుకో. 18 మంది ఎత్తిరు. నిప్పా తుప్పా, గింజలా పొట్ట. పోతా సీరియల్ సినిమాలు చూసుకుంటా, ఎడమకాలు కూడా పెట్టవు. ఏడా? థ్యాంక్ యూ అన్న. ఏడా పోతావా? పోతా పోతా. ఎడ పోతావమ్మా? పోతా పోతా. ఓ పాస్టర్ గారు అంట, మీ లెక్కనే సంఘస్థులు ఎంత మంచి ప్రసంగాలు చేసినా, ఎంత మంచి మందులు కొట్టినా సీరియల్ మంతలేరు, సినిమాలు మంతలేరంట. సంఘస్థులు చక్కగారని ఓ కుక్కతో కన్నా చక్క చేద్దామని. ఏం తోక? కుక్కతో చక్కగా వంకరమ్మా. ఓ కుక్కతో కన్నా చక్క చేద్దామని ఓ కుక్కను దొరికించుకొని కుక్కతో ఉదరగొట్టం పెట్టిందంట. కుక్కతో ఉదరగొట్టం పెట్టి గుండె రాళ్ళు కట్టిందట. ఈ గొట్టమన్నంతసేపు, రాళ్ళు ఉన్నంతసేపు చక్కగా. ఎట్లా? చేతులునే పక్షపాతం వచ్చిందా? ఇట్లా పట్టండి, చక్కగానండి, చక్కగానండి. ఆదివారం నాడు చేర్చుకొచ్చినంతసేపు చక్కగానండమ్మా. పాటలు వాడినంతసేపు, సాక్ష్యాలు చెప్పినంతసేపు, వాక్యం చెప్పినంతసేపు. మళ్ళీ సోమవారం నాడు ఎన్ని గంటలకమ్మా నీ దీపం? 7:30కో 8:30కో. మళ్ళీ సోమవారం మళ్ళీ ఆదివారం దాకా ఇట్నే ఉంటుంది. ఎట్లా? మళ్ళీ ఆదివారం దాకా కార్తీక దీపం, మనసు మందారం, జబర్దస్త్, కీతలు, గొడవలు పెట్టుకొని కార్తీక దీపాన్ని చూసి ఆదివారం నాడు చర్చికి వచ్చి పాట పాడుతుంది. ఏం పాట పాడుతుంది? ఆరిపోయినా నా ఎలుగు దీపము ఎలిగించము నీ ప్రేమతో నా దీపము. నవ్వుకో నవ్వుల పాలు గాకు, నవ్వుకో నవ్వుల పాలు. పట్టలేని ఆత్మీయ జీవితానికి పురుగు, పట్టలేని ఆత్మీయ జీవితానికి చెదలు. దైవసేకుడు వాక్యం అనే మందు కొట్టినప్పుడు వాక్యపు వెలుగులో మన ఆత్మీయ జీవితాన్ని తింటున్న పురుగు దచ్చునుగాక, మన ఆత్మీయ జీవితాన్ని తింటున్న చెదలు దచ్చునుగాక. చంపుకుందామా, ఉంచుకుందామా? అక్క, నీ ఆత్మీయ జీవితానికి పట్టిన పురుగే నీ అప్పులు తెల్లారతలేవేమో. నీ ఆత్మీయ జీవితానికి పట్టిన పురుగే భార్య భర్తల మధ్యలో సమాధానం లేదేమో. నీ ఆత్మీయ జీవితానికి పట్టిన పురుగే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతలేవేమో. నీ ఆత్మీయ జీవితానికి పట్టిన పురుగే. నీ పురుగు దచ్చునుగాక, నీ చెదలు దచ్చునుగాక. ఇవాళ ఇంట్లా రేపు మంట్ల, ఇవాళ ఇంట్లా రేపు మంట్ల, ఏది నీది గారే ఏసయ్య నీకు తోడే, ఏది నీది గారే ఏసయ్య నీకు తోడే. ఎంఏ చదువులు చదివే అన్నా, బిఏ చదువులు చదివే అన్నా, ఎంఏ చదువులు చదివే అన్నా, బిఏ చదువులు చదివే అన్నా, ఎంఏ చదువులు ఏటి పాలురా, బిఏ చదువులు పీటి పాలురా, ఎంఏ చదువులు ఏటి పాలురా, బిఏ చదువులు పీటి పాలురా, నీ ఖండాలన్నీ కాటి పాలురా, సంపద అంతా. దేవునికి స్తోత్రం. కొట్టాను, కొంచెం కొట్టాను.
ఎంఏ చదువులు చదివే అన్నా, బిఏ చదువులు చదివే అన్నా. ఎంఏ చదువులు ఏటి పాలురా, బిఏ చదువులు బీటి పాలురా. ఎంఏ చదువులు ఏటి పాలురా, బిఏ చదువులు బీటి పాలురా. నీ ఖండాలన్నీ కాటి పాలురా, సంపదలంతా సౌడు పాలురా. దేవునికి స్తోత్రం. నన్ను తప్పుబట్టకండి, నా తెలంగాణ పదాలు కొన్ని మాటలు అర్థం కావు. ఏమయ్యా చదువుకోవడం తప్ప, ఎంఏ చదవడం తప్ప, బిఏ చదవడం తప్ప, కలెక్టర్ అవడం తప్ప, ఇంజనీర్ తప్ప, డాక్టర్ చదవడం తప్ప, చదువుకోవడం తప్పు కానీ, థ్యాంక్ యూ, చదువుకోవడం తప్పు కానీ నువ్వు ఎంత పెద్ద చదువు చదివినా నీకు యేసు ప్రభు రక్షణ లేకపోతే, యేసయ్య రక్షణ లేకపోతే, ఎంఏ చదువులు ఏటి పాలు, బిఏ చదువులు బీటి పాలు, కండలన్నీ కాటి పాలు, సంపద అంతా సౌడు పాలు. ఒక్క మాటతో చెప్పాలంటే ఇంత బతికి ఇంటే కదా వచ్చినట్టు. ఏం లేకపోతే, థ్యాంక్ యూ, అందరు చెప్పండి. ఇంత బతికి 100 ఎకరాల పొలం ఉన్నోడు గొప్పడా, రక్షణ ఉన్నోడు గొప్పడా? కోటి రూపాయల కొంపు ఉన్నోడు గొప్పడా, రక్షణ ఉన్నోడు గొప్పడా? మనకున్న రక్షణ అంట 10 మంది సీఎంల కన్నా గొప్పదంట, కోటి పట్టు చీరల కన్నా గొప్పదంట. మన ఆస్తి ఎంత తెలుసా? క్రైస్తవుని ఆస్తి మన రక్షణ, మనకు ఆస్తి, మన ఆత్మీయతని మనకు ఆస్తి. అక్క, నీకు ఏ ఆస్తి లేకపోయినా సరే, ఎకరం పొలం లేకపోయినా సరే, పచ్చళ్ళ బంగారం లేకపోయినా సరే, మంచి ఇల్లు లేకపోయినా సరే, 2 ఆస్తులు కలిగి ఉండు. రక్షణ అనే ఆస్తి, ఆత్మీయత అనే రక్షణ అనే ఉండాలన్నా, రక్షణ అనే ఆత్మీయత అనే ఈ 2 ఆస్తులు కలిగి ఉంటే, ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఓ ప్రధానమంత్రి కన్నా, ఓ రాష్ట్రపతి కన్నా, ఓ కలెక్టర్ కన్నా మనము ధన్యులం. చేయిందా పోయిందనేది ఇట్లా పోయిందా? ఇట్లా పోయిన వాళ్ళు ఇట్లా అనండి. రోషం ఉంటే అనండి, రోషం లేని వాళ్ళు అనకండి. నీకు వచ్చిందా పశ్చాత్తాపం అనండి. మనము ధన్యులం అనాలి, మనము ధన్యులం అనాలి, మనము ధన్యులం అనాలి. మనము ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఒక కలెక్టర్ కన్నా, ఓ సీఎం కన్నా, 100 ఎకరాల పొలం ఉన్నోని కన్నా, కోటి రూపాయల కొంపు ఉన్నోని కన్నా, ఓ ప్రధానమంత్రి కన్నా, ఓ రాష్ట్రపతి కన్నా మనము ధన్యులం. మన ఆస్తి 2 ఆస్తులు కలిగి ఉండు. ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఒక ప్రధానమంత్రి కన్నా మనము ధన్యులం. ప్రధానమంత్రికి అన్నీ ఉండొచ్చు, మంచి భోజనం ఉంది, మంచి బట్టలు ఉన్నాయి, లగ్జర్ లైఫ్ ఉంది, అన్నీ ఉన్నాగా నేను లేదు. అక్క, ఇలా చెప్పినట్టుగా నీకేమి లేకపోవచ్చు, ఎకరం పొలము లేకపోవచ్చు, మంచి ఇల్లు లేకపోవచ్చు, పచ్చళ్ళ బంగారం లేకపోవచ్చు, రోజు కారం మెతుకులు తిని బ్రతుకుతున్నవేమో, 2 ఆస్తులు సంపాదించుకో. రక్షణనే ఆస్తి, రక్షణనే అక్క. ఈ 2 ఆస్తులు కలిగి ఉంటే నువ్వు ఈడ కళ్ళు ముయ్యంగానే యేసయ్య వల్లే కళ్ళు తెరుస్తావు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనము ఆత్మీయంగా ఫలించే వారికి ఉండాలి, ఆత్మీయంగా కొన్ని ఆత్మలను మందిరానికి నడిపించే వారికి ఉండాలి. నడిపించొద్దా? ఇక్కడ సంపాదించుకోరా లేదా? సంపాదించుకోవడం తప్పు కదమ్మా, సంపాదించుకోరా లేదా? చెప్పండి తల్లి. ఇల్లు ఉందా లేదా? ఉందన్నమ్మా. ఇల్లు ఉందా లేదా? ఉందన్న. ఉండడం తప్పు కదా, నాకు కూడా ఉంది ఇల్లు, చిన్న గింత ఇల్లు ఉంది నాది. ఇల్లు ఉందా లేదా? ఓ ఫ్రిడ్జ్ ఉందా లేదా? ఓ టీవీ ఉందా లేదా? ఓ మంచం ఉందా లేదా? కొడుకులు బిడ్డలు ఉండరా లేదా? బంధువులు ఉండరా లేదా? షోకో ముక్క బంగారం ఉందా లేదా? బ్యాంకుల బ్యాలెన్స్ ఉందా లేదా? మరి ఇక్కడ అన్నీ ఉన్నాయి. టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఇల్లు ఉంది, కొడుకులు ఉండరు, బిడ్డలు ఉన్నారు, ప్లాట్లు ఉండరు, బ్యాంకుల బ్యాలెన్స్ ఉంది. పరలోక బ్యాంకులు ఏమన్నా ఉందా? ఈ ఒడ్డుకేసుకుంటున్నావు, ఆ ఒడ్డుకేమన్నా ఉందా? ఒక వాక్యాన్ని చదవండి, మీకు అర్థమవుతుంది. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 19-20 చదవండి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 19-20 చదివి పెట్టండి తల్లి. నాకు ఆరోగ్యం మంచిగా లేదు, కొంచెం గట్టిగా చదువు తల్లి. కరెక్టే చదువు.
ఆ, ఆ, ఉమ్. చాలు ఏ ఒడ్డుకి వేసుకోవాలి చెప్పండమ్మా. ఎక్కడా? అక్కడ. ఇక్కడ దంపంచుకుందంట, దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారంట, చిమ్మడ తినివేస్తుందంట, తుప్పు పట్టిపోతుందంట. వాడబారనిది, శాశ్వతమైనది, నిర్మలమైనది, ఆత్మలనే పంట, ఆత్మలనే సంపాదన ఆ ఒడ్డుకేసుకోవాలి. టైటస్ బాబాయ్ గారు దగ్గర 70 సంఘాలు కట్టినని విన్నాను. మీ అయ్యగారు ఇంత ఖర్చు పెట్టి కుడికలు పెడుతుండ్రు, ఇన్ని సంఘాలు కడుతుండు. మీ అయ్యగారు ఏ ఒడ్డుకేసుకుంటున్నట్టు? ఎక్కడ దాచిపెట్టుకుంటుండు? ఎక్కడా? అక్కడ దాచిపెట్టుకుంటుండు. దైవసేకులారా, అక్కడ దాచిపెట్టుకోవాలి. అక్కడ ఆ బ్యాంకులో వేసుకోవాలి. అక్కడ దంపంచుకుంది, దొంగలు కన్నం వేసి దొంగిలించారు, చిమ్మడ తిని వెయ్యది, తుప్పు పట్టిపోదు. అక్కడ ఆ ఒడ్డుకి వేసుకుందాము గాక. మా ఇంటి మూడు తుర్కాయన ముస్లిం ఆయన నన్ను అడిగిండు, ఏమయ్యా నీకు 2 పిల్లలు ఉండరు, కూతురు పెళ్ళికి ఎదుగుతుంది, నువ్వేమో సంచి సంకేసుకొని నెలలు సంవత్సరాలు బయటికి పోతున్నావు, కూతురు పెళ్లి కోసం ఏమన్నా వెనకకేసినవా అన్నాడు. ఏమన్నాడు? కూతురు పెళ్లి కోసం ఏమన్నా వెనకకేసినవా అన్నాడు. నేనన్నా, యేసుప్రభు నమ్ముకుంటే వెనక్కేసేది ముందుకేసేది ఉండదు అయ్యో అన్న. యేసుప్రభు నమ్ముకుంటే వెనక్కేసేది ముందుకేసేది వేస్తున్నా. ఈసోటి మీటింగ్లకు వస్తే ఏమైనా కానికిస్తే కొన్ని 1000 కిలోమీటర్ల ప్రయాణాలు చేసి అది ప్రభు పరిచయంలో ఖర్చు పెడుతున్నా, అది పరలోక బ్యాంకులో దాచుకున్నా, ఇంకేమన్నా 10వ పరకములు ఇస్తే ముక్కింది బ్యాంకులో వేసుకున్నా. ఆ తుర్కానికి చెప్పిన, అయ్యా నా 2 బ్యాంకులు అయ్యా, ఒకటి పరలోక బ్యాంకు, ఒకటి ముక్కు కింద బ్యాంకు. మీ ముక్కుల కింద ఏ బ్యాంకులు ఉన్నాయి చెప్పండమ్మా? నోరు బ్యాంకు. అక్క ఆ ఒడ్డుకి వేసుకోవాలి, అక్కడ దాచిపెట్టుకోవాలి. ఆత్మలనే పంట, ఆత్మల సంపాదన, ఆత్మలనే ఆదాయము. ఇప్పుడు ఈ కూడికలకు ఇంత ఖర్చు పెట్టి గారు కూడిక పెట్టిండ్రు. నీ గుప్పిలు విప్పి మీ కష్టాజీతాన్ని, మీ రక్తాన్ని ఈ పరిచర్యకి ఇచ్చిర్రు. ఒక ఆత్మ ఈ పరిచర్య ద్వారా, ఈ కూడికల ద్వారా ఒక ఆత్మ రక్షింపబడది. నువ్వు ఎవరికి వేసుకున్నట్టు? ఎక్కడ దాచిపెట్టుకున్నట్టు? అక్కడ. అవ్వా నేను దేవుడు దేయించిన గాక, అక్కడ దాచిపెట్టుకుందాము గాక. మన ఆస్తి మాట్లాడ చూడు మంద, మన ఆస్తి రక్షణ, మన ఆస్తి ఇంకొకటి, మన ఆస్తి 2. నీకు ఏ ఆస్తి లేకపోయినా సరే ఈ 2 ఆస్తులు సంపాదించుకో. రక్షణ అనే ఆస్తి, ఆత్మీయత అనే ఆస్తి. చెప్పాను కదా, ఎకరం పొలం లేకపోయినా సరే, మంచి ఇల్లు లేకపోయినా సరే, పచ్చళ్ళ బంగారం లేకపోయినా సరే, మంచి అందం లేకపోయినా సరే, 2 ఆస్తులు సంపాదించుకో. ఈడ కన్ను ముయ్యంగానే యేసయ్య వల్లే కళ్ళు తెరుస్తావు. దేవునికి స్తోత్రం. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు సాక వస్తారే. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు పీరు వస్తారే. మనిషి ప్రేమలో సార్థం ఉందిరా, యేసు ప్రేమలో సార్థం లేదురా. మనిషి ప్రేమలో సార్థం ఉందిరా, యేసు ప్రేమలో సార్థం లేదురా. ఇవాళ ఇంట్లో రేపు మంట, ఇవాళ ఇంట్లో రేపు మంట, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు సాక వస్తారే. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు పీరు వస్తారే. సాక తెలంగాణ పదం ఏంది? థ్యాంక్ యూ అయ్యగా, థ్యాంక్ యూ. నువ్వు బొగ్గులు వేస్తున్నావు. సాక ఏంది అర్థమైందమ్మా? చిన్న కర్మ. థ్యాంక్ యూ అయ్య గారు. చిన్న కర్మ రోజు పెద్ద కర్మ రోజు ఏం చేస్తారంటే, మా తెలంగాణ ప్రాంతంలో సచ్చినోడు ఏంది అది వండుకపోతారు. సచ్చినోడు ఏంది అది వండుకపోతారు. చిన్న కర్మ రోజు పెద్ద కర్మ రోజు ఆయనకి ఏం వండుకపోతారంటే, సచ్చినోనికి ఏం వండుకపోతారంటే, వానికి గుండెకాయలు, కార్జాలు. ఏవనికి సచ్చినోని కార్జాలు, గుండెకాయలు మెత్తడి తీసుకుపోయి దగ్గర చేసి నల్లగా చేసి సమాధి కాడ బొందరకాడ కాడ 3 స్తరాకులు పెట్టి ఇంటింటి ఎత్తి పెడతారు. ఏంది
ఇంత ఎత్తు పెట్టి కళ్ళు తాగితే కళ్ళు పోస్తారు. ఏడా కోడ తాగితే బీరు తాగితే అదే సాక అంటారు. మంచుకున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, కానీ సచ్చినాక సాక పోస్తారు, బీరు పోస్తారు, కళ్ళు పోస్తారు. ఆయనకి యాట కూర పొటేలు కూర ఇంత ఎత్తు పెడతారు. ఆడు బొందరికి లేచి తింటాడంట. బాగాలేనప్పుడు పండు తీసుకుపోయి హాస్పిటల్కి వచ్చి పలకరించి పండు ఇచ్చిపోరు. మా తెలంగాణ ప్రాంతంలో వాడు ₹1 కోటి పెట్టి ఇల్లు కట్టుకున్నా సరే చచ్చిపోయాము కూడా ఇల్లు చూసుకొని ఇంట్లో చచ్చిపోయినవారు. ఇంట్లో చచ్చిపోతే దయమాలు ఎంత తిరిగి ఇల్లంతా తిరుగుతారని ఇంటి కొంపకు దరిద్రం అని కొనబూపిరుండగా గొంతులో పానం ఉండగా చచ్చిన కుక్కని ఇడిచినట్టు ఈడ్చి బయటేస్తారు. ఈడ్చి బయటేసి ఇంట్లో టెంట్ వేసి ఈ సచ్చినోని వరిగడ్లు వేస్తారు. వీడు సచ్చినోడు వరిగడ్ల నీరుగట్లకి వండుకుంటే ఆ సచ్చినోడు నోరు తెరిచి నోట్లో బీడి పెడతారు. చుట్ట తాగితే చుట్ట పెడతారు, బీడి తాగితే బీడి పెడతారు. సచినోడు నోట్లో బీడి పెట్టి ఏడుస్తారు. ఎట్లా ఏడుస్తారంటే, అన్నా నీకు బీడి అంటే పానమన్నా వీడి తాగుదురా ఏ, అన్నా నీకు సుట్ట అంటే పానమన్నా సుట్ట తాగుదురా ఏ. ఆడు పాస్ వాళ్ళాడు సచ్చినోడు వరిగడ్లకి లేచి బీడి తాగుతాడంట. ఆడు వరిగడ్లకి లేచి దిగ్గులు లేచి బీడి తాగితే బతికినోడు ఉంటాడమ్మా. ఆడు వరిగడ్లకి లేచి దిగ్గులు లేచి బీడి తాగితే బతికినోడు ఉంటాడా. మంచుకున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, కానీ సచ్చినాక సాగ పోస్తారు, బీరు పోస్తారు, కళ్ళు పోస్తారు. మా తెలంగాణ ప్రాంతంలో ఇంకొంతమంది ఏడుస్తారు శవంకాడ. ఎట్లా ఏడుస్తారంటే, ఒక్కో అక్క నువ్వు ఎట్లా పోతివి అక్కో అక్క, ఆమె ఎట్లా పోయిందో నువ్వు చెప్పిపోవాలంట. నేను గిట్ల పోతున్నా ఆమె ఎట్లా పోతుందో నువ్వు చెప్పిపోవాలంట. ఇంకొంతమంది ఏడుస్తారు మా ఊళ్ళో. ఎట్లా ఏడుస్తారంటే, ఓరి మల్లిగా నాకు కళ్ళు దాపించేటోడరో మల్లిగా, ఇప్పుడే వాడు దాపిస్తారా మల్లిగా. వీడు మల్లిగాడు సచ్చినందుకు ఏడుస్తలేడు, దేనికోసం ఏడుస్తుండు వాడంట. వీని కళ్ళు దాపించేటోడు అంట, ఇప్పుడు నాకు కళ్ళు ఎవరు దాపిస్తారా అని కళ్ళు కోసం ఏడుస్తుండు. ఇంకొంతమంది ఏడుస్తారు శవంకాడ మా ఊళ్ళో. ఎట్లా ఏడుస్తారంటే, ఊరి కొడుకా ఒక మాట అన్న చెప్పి పోతురో కొడుకో, ఒక మాట చెప్పి పోతురో. ఆడు చచ్చిపోయే మొగట ఒక మాట చెప్పి చచ్చిపోవాలంట. సావు చెప్పి మాట్లాడమందా, సావు చెప్పి వసోనికి వస్తుంది, ముసలోనికి వస్తుంది, పొట్టోనికి వస్తుంది, ఎమ్మెల్యేకి వస్తుంది, ఎంపీకి వస్తుంది, రాజుకి వస్తుంది, రాణికి వస్తుంది, ఉన్నోనికి వస్తుంది, లేనోనికి వస్తుంది. సావుకు జాలి కనికరం ఎటువైపు నుంచి వస్తుందో, ఏ రీతికి వస్తుందో, ఏ గడియలు వస్తుందో, ఏ టైంలో వస్తుందో. ఒక ఆమె భర్త చచ్చిపోయిందంట. ఒక ఆమె భర్త చచ్చిపోతే శవాన్ని తీసుకుపోతుర్రట. భర్త మీద ప్రేమతోటి ఈమె శవాన్ని ఎంతగా తీసుకుపనిస్తలేదంట. ఓమో నా దేవుడు వద్ద రొమ్మంత గుద్దుకొని కింద పడి ఏడుస్తుందంట. పెద్ద మనుషులంతా అన్నారంట, అమ్మో భర్త మీద ఎంత ప్రేమ ఉంది చూడు, సాయంత్రం దాకా శవాన్ని చూసుకొని మనస్ఫూర్తిగా ఏడుచుకుంటామని సాయంత్రం దాకా శవాన్ని అట్టి పెట్టిరాట. మళ్ళీ సాయంత్రం శవాన్ని తీసుకుపోతుంటే మళ్ళీ తీసుకుపనిస్తలేదంట, శవానికి అడ్డం తిరుగుతుందంట. ఓమ్మో నా దేవుడు ఓదమ్మో, నా దేవుడు రొమ్మంత గుద్దుకొని కింద పడి ఏడుస్తుందంట. పెద్ద మనుషులు అంత అన్నారంట, అమ్మ తీసుకుపనిస్తలేవు కాబట్టి ఈ 2 రోజులు పెట్టుకొని ఈ దేవిని ఏమని సచినోని 2 రోజులు పెట్టుకొని దేవుని వదిలిపెట్టి పెద్ద మంది శవాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారట. ఈ లోపల 3 రోజులు అయిపోయిందంట. 3 రోజులు అయిపోగానే శవం కాడికి వెళ్ళి దూరం పోయి నడుముకున్న కొంగు తీసి కళ్ళ నీళ్ళు దుడుచుకొని ఏమంటుందంట, ఓమ్మో నా దేవుడు వాసన కొడుతుంది తీసుకుపోండి, అమ్మో వాసన కొడుతుంది తీసుకుపోండి. ఏమైండు నువ్వు చచ్చినా నేను చచ్చినా సచ్చినాక ఇలాగ చెప్పి అయ్యగారు చెప్పినట్టుగా సచ్చిన చేప కన్నా రేటు ఉంది. సచ్చిన చేప కన్నా రేటు, ఎండిన చేప కన్నా రేటు. నువ్వు చచ్చాడు అనుకుంటాడా? 5 రూపాయలకు కొంటాడా? 10 రూపాయలకు కొంటాడా? ఉత్తగా తీసుకపో. దీనికి చికెన్ బిర్యానీ పెట్టినా, మటన్ బిర్యానీ పెట్టినా, రొయ్యల బిర్యానీ పెట్టినా, దమ్ బిర్యానీ పెట్టినా, కుండ బిర్యానీ పెట్టినా, బొంగు బిర్యానీ పెట్టినా. ఒక మాటతో చెప్పాలంటే నువ్వు చచ్చినా నేను చచ్చినాక దున్నపోతు తోలన్న పని చేస్తుంది. నీ తోలు దున్నపోతోలు, నీ తోలు నా తోలు. నువ్వు కొంతమంది కొంచెం ఎర్రగా ఉంటే ఆగరు, కొంచెం అందంగా ఉంటే ఆగరు. ఎప్పుడు చూసినా అర్థం కాడ. నువ్వు ఎంత నల్లగా ఉంటే అంత మేలు. నీ జోలికి ఎవడు? నీ మొక్క మీద యాసిడ్ ఎవడు? నీ గొంతు ఎవడు?
నా బిడ్డ తార డబ్బా, నా బిడ్డ జీడి గింజ, నా బిడ్డ జోలికి ఎవడు? అందములో అపాయం ఉంది, జాగ్రత్త. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అందం ఉండడం తప్పు కాదు. అందానికి రంగులు వేయొద్దు. అందానికి రంగులు, మూతలకు రంగులు, గోడలకు రంగులు, ఎంటికలకు రంగులు. దేవునికి స్తోత్రం. మనసుల ప్రేమలో స్వార్థం ఉంది, కానీ నా యేసయ్య ప్రేమలో స్వార్థం ఉందమ్మా. మనిషి ప్రేమ నీ ముఖం మీద యాసిడ్ పోస్తుంది. మనిషి ప్రేమ నీ ఎంటబడి నీకు. నా యేసయ్య ప్రేమ నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టిన ప్రేమ. యవనస్తులారా, పడితే యేసయ్య ప్రేమలో పడు, పడితే యేసయ్య చేతిలో పడదు గాక. అందరు ప్రేమలు మారిపోతాయి. నా యేసయ్య ప్రేమ చెప్పండమ్మా. నీ కొడుకు ప్రేమ, నీ బిడ్డ ప్రేమ, నీ భర్త ప్రేమ, విశ్వాసుల ప్రేమలు, నా యేసయ్య ప్రేమ. అందుకని పడితే ఆయన చేతిలో పడు, పడితే ఆయన ప్రేమలో పడు. కొత్తగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళంట, కొత్తగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇట్లా పిలుచుకుంటారంట. కొత్తగా పెళ్ళైనప్పుడు దగ్గరకుంటారంట. వాళ్ళిద్దరి మధ్యలో గాలి కూడా పోదంట. ఏం పోదు? గాలి ఇట్లా పిలుచుకుంటారంట. కొత్తగా పెళ్ళైనప్పుడు ఎట్లా పిలుచుకుంటారు? కొత్తగా పెళ్ళైనప్పుడు అని ఏనే అనండి. కొత్తగా పెళ్ళైనప్పుడు అని, థ్యాంక్ యూ అన్న, అని 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 నేనేం తక్కువ. ఏమండి ఒక 6 నెలలు అయినాక అసలు పద్మాస్థానం ఉండా. భర్త ప్రేమ మారలే? చెప్పండమ్మా, మార్పలే? నా యేసయ్య ప్రేమ చెల్లె, ఆయన ప్రేమలో పడు, ఆయన చేతిలో పడు. కొత్తగా పెళ్లి చేసుకొని కొత్త కోడలు అత్తగారి ఇంటికి వస్తుంది. కొత్త కోడలు గిన్నెలు తోటుంటే అత్త ఏమంటుంది? అమ్మో తోమొత్తే, బట్టలు ఉతుకుతుంటే అమ్మ ఉతుకొత్తే, కౌసూకుతుంటే ఊకొత్తే, 2 నెలలు అయినాక ఊకు కడుగుద్దున్న పొద్దుగాలే. అత్త ప్రేమ మార్పలే? భర్త ప్రేమ మార్పలే? నా యేసయ్య ప్రేమ అందుకనే ఆయన చేతిలో పడు. ఇంకొక చిన్నబడి దైవసేవకులకి ఇచ్చేస్తా. దేవునికి స్తోత్రం. అంతా నాదని ఆరాట పడతావు, కానీ దానికి కాలు తూవుతావు. అంతా నాదని ఆరాట పడతావు, కానీ దానికి కయ్యం చేస్తావు. పుట్టినది దిగంబరిగా నీవు పూచిక పుల్లా తీసుకెళ్ళవే. పుట్టినది దిగంబరిగా నీవు పూచిక పుల్లా తీసుకెళ్ళవే. ఇవాళ ఇంట్లో రేపు మంట, ఇవాళ ఇంట్లో రేపు మంట, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. అంతా నాదని ఆరాట పడతావు, కానీ దానికి కాలు తూగుతావు. అంతా నాదని ఆరాట పడతావు, కానీ దానికి కయ్యం చేస్తావు. పుట్టినది దిగంబరిగా నీవు పూచిక పుల్లా తీసుకెళ్ళవే. దేవునికి స్తోత్రం. ఓ 10 నిమిషాల దాకా వింటారా? దేవునికి స్తోత్రం. మనం చచ్చినాక మన ఇంటే వస్తుందా అమ్మా? వస్తుందా రాదా? ఏం రాదు. ఎందుకు వచ్చిన వాడికి మనిషి ఎమ్మటి 2 వస్తాయి. 2 నన్ను ఇట్లా చెప్పనివ్వండి. నాది పల్లెటూరు పరిచర్య. నేను ఎక్కువ లంబడతండాలకు ఎక్కువ వెళ్తా. లంబడోళ్ళు అంటే మీకు తెలుసా? అక్కడ చదువురాని ప్రజలు ఉంటారు. అక్కడ పెద్ద పెద్ద లోతైన విషయాలు చెప్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఇట్లా చెప్తేనే అర్థమవుతుంది మాట. వాళ్ళకు మోషే గురించి, దావీదు గురించి, జక్కే గురించి, ఏలియా గురించి, ఎలీషా గురించి చెప్తే అర్థం కాదు. నా పిలిపే ఇది, మాట పాట. మనిషి మట్టి 2 వస్తాయి. ఒక ఆయనకి పెళ్ళి అయిందంట. పెళ్ళి అయినాక 40 సంవత్సరాలకు పిల్లలు కలదంట. 41 సంవత్సరానికి పుట్టక చక్కటి కొడుకు పుట్టిందంట. పుట్టక కొడుకు పుట్టింది కాబట్టి తొట్టెలు వేసేటప్పుడు, ఉయ్యాలు వేసేటప్పుడు, పేరు పెడేటప్పుడు చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరిని ఇచ్చిందట. పుట్టక నా కొడుకు పుట్టిండు, నా కొడుకు పేరు పెట్టాలి, ప్రపంచంలో విచిత్రమైన పేరు ఉండాలి, మీకు నచ్చిన మంచి పేరు రాసి ఉండని అందరికి చిట్టీలు ఇచ్చిరట. అందరు చిట్టీలు రాసి ఇచ్చిరట. నీ కొడుకు పేరు పలాంది పెట్టు, వెంకటేశ్వర పెట్టు, కోటేశ్వర పెట్టు, రంగారెడ్డి పెట్టు, బాలరెడ్డి పెట్టు, మల్రెడ్డి పెట్టు, ఎల్రెడ్డి పెట్టు అని అందరూ వచ్చిన వాళ్ళ పేరు పెట్టి నీకు వచ్చిన వాళ్ళందరూ చిట్టీలు రాసి ఇచ్చిరట. ఇక్కడున్న తండ్రి అందరు చిట్టీలు చదివి ఎవరు రాసి ఇచ్చిన పేరు పెట్టలేదట.
ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకున్నంట. కొడుకు పేరు ఏం పేరు పెట్టుకున్నంట? కొడుకు పేరు బంగారం అని పేరు పెట్టుకున్నట. ఏం పేరమ్మా? కొడుకు పేరు వాని కొడుకే. చాలా మంది చిన్నపిల్లలు చూసి మురిచిపోతారు. చిన్నగా ఉన్నప్పుడు కొడుకో బిడ్డ కొడితే మురిచిపోతారు. ఏమంటారు? జామ పండు, అరటి పండు, అల్లనేరేడు పండు. నీ వజ్రం ఏం చేస్తా తెలుసా? ముసలిగా నాకు లీందేరా కొడుకు అంటే పండుకోర ముసలిని కడతోటి పొడిచిపోతుంది. మచ్చకిదికెళ్ళి ఇట్లా పొడిచిపోతుంది. అడ్డం వేసుకున్నప్పుడే బిడ్డే, గడ్డం వస్తే గడ్డపార. అడ్డం వేసుకున్నప్పుడే గడ్డం వస్తే నాకు కూడా ఉంది గడ్డపార, నీకు లేదా? ఈ బంగారం ఒక 2 సంవత్సరాలకు అమ్మడి పెద్దగైందంట. మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ ఒకటి ఉంటాడు, మళ్ళీ కొడుకే పుట్టినట్ట. మళ్ళీ దేవత తొట్టాలు వేసేటప్పుడు పేరు పెట్టేటప్పుడు చుట్టాలు బంధువులు స్నేహితులు అందరూ పిచ్చినట్ట. పుట్టక నాకు 2 కొడుకు పుట్టిండు, నా కొడుకు పేరు పెట్టాలి, ప్రపంచంలో విచిత్రమైన పేరు ఉండాలి, మీకు నచ్చిన మంచి పేరు రాసి ఉండని అందరికి చిట్టీలు ఇచ్చిరాట. మళ్ళీ అందరు చిట్టీలు రాసి ఇచ్చిరాట. నీ కొడుకు పేరు పలాంది పెట్టని మళ్ళీ అందరు చిట్టీలు చదివి మళ్ళీ ఎవరు రాసి ఇచ్చిన పేరు పెట్టలేదట. మళ్ళీ ఆయన కొడుకు పేరు ఆయనే పెట్టుకుంటాట. ఈయన పేరు ఏం పేరు పెట్టుకుంటాట? ఎండి అని పేరు పెట్టుకుంటాట. ఏం పేరమ్మా? పెద్దోని పేరు, చిన్నోని పేరు. ఇప్పుడు 2 ఉన్నాయి. ఇంట్లో బంగారం ఉంది, కూర్చుంటే బంగారం లేస్తే ఈ ఎండి కూడా ఒక 2 సంవత్సరాలకు అమ్మడి పెద్దగైందంట. మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ ఉంటాడు, మళ్ళీ కొడుకే పుట్టిండట. ఈ 3ోడు ఎట్ట పుట్టిండంట? ఈ కారంగా ఉంటే గుడ్డలు మొక్క పెట్టుకొని పెడక దయ్య మొక్కలాగా సచ్చిన మీద వేసుకొని పుట్టి వంకర మీద వేసుకొని పుట్టినట. ఈసారి పేరు పెట్ట నీకు ఎవరలేదంట. మళ్ళీ ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకుండాట. ఈయన పేరు ఏం పేరు పెట్టుకుండాట? పాపం అని పేరు పెట్టుకుండాట. ఏం పేరమ్మా? ఎంత అందంగా ఉంది. పెళ్లి గ్రాండ్నెస్ తగ్గించుకుని ఈ గ్రాండ్ బ్యాంగిల్స్ ని తీసుకుంటే ఈ ఝుమ్కాస్ ఒక వెలుగునిస్తాయి. కానీ ఏం చేయను, నా ప్రమోషన్ తర్వాతే వీటిని కొనగలను. జిఆర్టీ గోల్డ్ ఫర్ ఆల్. ఆనందాన్ని వాయిదా వేయకండి. ఈ రోజే మీ కరణ ఆభరణాలను తీసుకోండి. VA 5% నుండి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్. ఏం పేరమ్మా? పాపం. మనం చేసే పాపం. పెద్దోని పేరు, నడిపోని పేరు, చిన్నోని పేరు, 3 పేర్లు పెట్టుకుండు. బంగారం పెద్దగైంది, ఎండి పెద్దగైంది, పాపం పెద్దగైంది, 3 పెద్దగైనరు. తండ్రి వయసు అయిపోయింది, ముసలోడాడు, చచ్చిపోయి ముంగట జీవాంచి పోసి ముంగట కొనబూపి ఉండగా గొంతులో పానం ఉండగా తండ్రి బంగారాన్ని వీచిండట. కొడుకా బంగారం అని పెంచుకున్న కొడుకా, ఇవాళ రేపు నేను చచ్చిపోతట్టున్నారా, నిన్ను ఇడిసిపెట్టి నేను ఒక్కని సమాధిలోకి ఎట్లా పోతా కొడుకా? సమాధిలో నాకు ఒక్కనికి ఉండబుద్ధి కాదురా, నువ్వు నా ఎమ్మర్రారా, మన ఇద్దరు కలిసి సమాధిలోకి పోదామన్నాడట. అప్పుడు బంగారం అంటుందంట, ఎంత బంగారం అయితే నేనెందుకు వస్తారా, నీ టైం అయిపోయింది డాడీ, నువ్వు వరన్నట. బంగారం వస్తున్నదా? చెప్పండమ్మా. బంగారం అన్నది కాబట్టి ఎండిది ఇచ్చిందట. కొడుకా బంగారం అని పెంచుకుంటే బంగారం రానంటుందిరా. ఎండి నీ కాలు మొత్తం నువ్వన్నారా, మన ఇద్దరు కలిసి సమాధిలోకి వెళ్ళిపోదామని ఎండి అంటుందంట. నేనెందుకు వస్తారా, నిన్ను పెళ్లి చేసుకుని పిల్లగాని చాలా రోజులు బతికేది ఉంది, నీ టైం అయిపోయింది డాడీ, టాటా. బంగారం రానన్నది. చెప్పండి అమ్మా. బంగారం రానన్నది. ఇప్పుడు ఎవడుండు? పాపం అంటున్నాడు వాళ్ళ నాయన. పాపం అంటుందట వాళ్ళ నాయనతోటి. నాయనా బంగారం రాకపోని, ఎండి రాకపోని, నాయనా నీ అమ్మని నస్తా. అరే నువ్వు నా ఎమ్మటొద్దురా, వస్తా నాయన. ఇప్పుడు ఏమొస్తా అంటుంది? నువ్వు రక్షణ తీసుకోకపోతే నీ పాపం నీ అంట వస్తుంది. నువ్వు రక్షణ తీసుకుంటే నీ రక్షణ నిన్ను పళ్ళకని తీసుకెళ్తుంది. మనిషి మట్టి 2 వస్తాయి. ఒకటి రక్షణ. థ్యాంక్ యూ. ఒకటి రక్షణ. ఏం తీసుకెళ్తావు? నీకు 100 చీరలు ఉంటే 1 చీరతో వాత పెడతారు. నీకు 10 ఎకరాల పొలం ఉంటే నీ సొంత జాగా 2.5 గజాలు. నువ్వు చచ్చినాక నీ ముక్కుకు అద్దుల బంగారం ఉందనుకో ఉంచుతారా? పక్కోళ్ళు ఏడుస్తుంటారు. అద్దుల ముక్కు పుడుకుందనుకో పక్కోళ్ళు ఏడుస్తుంటారు. అమ్మో నా దేవునమ్మ పోతుంది, ఏడ్చుకుంటే ముక్కు పుడక తీసేళ్ళు, ముక్కు పుడక తీయే వస్తలేదే, సాకు తెచ్చిపోయి అమ్మో అద్దతులం తీయే మొత్తం అంత ముక్కు పుళ్ళు ఉంచరు.
ఒక మాటతో చెప్పాలంటే నువ్వు చచ్చినాక నీ చేతిలో తాగేసిన వాటర్ బాటిల్ కూడా ఉంచరు. ఒక మాటతో చెప్పాలంటే నీ నీడే నీ ఎమ్మడి రాదు. వస్తుందా? నీ నీడే నీ ఎమ్మడి రాదు, కానీ రెండు వస్తాయి. ఒకటి థ్యాంక్ యూ, ఒకటి ఇంకొకటి ఏం తీసుకెళ్తావు? ఏం తీసుకెళ్తావు? నువ్వు చచ్చినాక నీ బంగారాన్ని తీసుకుంటారు, నీ వెండిని తీసుకుంటారు, నీ పాపాన్ని ఎవరు? అర్థమైందమ్మా? బంగారాన్ని తీసుకుంటారు, నీ వెండిని తీసుకుంటారు, నీ పాపాన్ని ఎవరు? నీ భర్త తీసుకుంటాడా? నీ కొడుకు తీసుకుంటాడా? విశ్వాసం తీసుకుంటాడా? నీ పాపము నా పాపము నా యేసయ్య తీసుకుండు. తీసుకోలే. మనం చేతులతో చేసిన పాపానికి ఆయన చేతుల మేకులు, మనం కాళ్ళతో చేసిన పాపానికి ఆయన కాళ్ళ మేకులు, మనం కళ్ళతో చూసిన చెడ్డ చూపులకు ఆయన తల మీద ముండ్లకేయటము, మనం శరీరంతో చేసిన పాపానికి ఆయన ఒళ్ళంతా 39 కొరడ దెబ్బలు. చేతుల నుంచి రక్తమైంది, కాళ్ళ నుంచి రక్తమైంది, తల నుంచి రక్తమైంది, శరీరంలో రక్తం అంతా పోయింది. ఇంకేమన్నా 10 చుక్కలు గుండెలుందేమో, అది కూడా పక్కల బల్లెం పడిస్తే గుండె పగిలి మొత్తం ఇచ్చేసిండు. ఒక్క చుక్క రక్తం దాచకుండా. నేను 40 రోజులు ఉపాసన చేసేటప్పుడు దేవుడిని ఒక మాట అడిగిన, ఒక చిక్కు ప్రశ్న అడిగిన, ప్రభా ఈ మట్టి మనిషి కోసము భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు, విశ్వము పట్టని దేవుడు, సమస్తాన్ని మాటతో చేసిన దేవుడు, ఈ మట్టి మనిషి కోసము చేతుల మేకులు ఎందుకు కొట్టించుకున్నావు? కాళ్ళ మేకులు ఎందుకు కొట్టించుకున్నావు? నెత్తి మీద ముళ్ళకెట్టం ఎందుకు పెట్టించుకున్నావు? ముఖం మీద ఎందుకు ఉంపించుకున్నావు అని ఎక్కెక్కి ఏడిసి చిన్న పిల్లగల్లాగా కింద దొల్లి ఏడిసి దేవుని అడిగిన. దేవుడు నాకు ఇట్లా చెప్పిండు, కన్న ప్రేమ కోసము అంతగా తగ్గిన. దేవుడు సరందారు నాకు వినిపించింది ఇట్లా, కన్న ప్రేమ కోసము అంతగా తగ్గిన. ఏ ప్రేమ? ఏ ప్రేమ? కాకి పిల్ల కాకికే, దొంగోడైనా లంగోడైనా తన కొడుకు తనకే. ఆ తల్లికి 2 కొడుకులుండ్రు, ఒక కొడుకు తప్పిపోయిండు. బంధువులు ఎత్తుకుతారా? స్నేహితులు ఎత్తుకుతారా? విశ్వాసులు ఎత్తుకుతారా? ఎవరైతే తల్లి ఎత్తుకుతారు కళ్ళల్లో ఎత్తులు పెట్టుకొని నా కొడుకు ఎక్కడ బాయే? అదే ప్రేమ, కన్న ప్రేమ. యేసు ప్రభుకి చేతకాక చేతుల మేకులు కొట్టించుకోలే, చేతకాక కాళ్ళ మేకులు కొట్టించుకోలే, చేతకాక వాళ్ళంతా దెబ్బలు తినలే. నీ కోసము నా కోసము నువ్వు నేను నరకం తప్పించుకొని రక్షణ తీసుకొని పరలోకానికి వెళ్ళాలని ఒక్క మాటతో చెప్పాలంటే కన్న ప్రేమ కోసం. ఏ ప్రేమ? 33 కోట్ల దేవతలు ఏమన్నారంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్ట శిక్షణ, తప్పు చేసిన వాడిని కొట్టండి, చంపండి, తీసుకుపోయి నరకంలో వేయనండి. తప్పు చేయనోడు భూమి మీద ఎవడన్నా ఉండా? అందరిని తీసుకుపోయి నరకంలో ఏమన్నాడు. కానీ నా యేసయ్య ఏమన్నాడు అంటే, నేను పాపుల కోసమే వచ్చినా, నేను పాపులను ప్రేమించనీకి వచ్చినా. అది ఏ ప్రేమ? ఏ ప్రేమ? కన్న ప్రేమ. అక్క ఏం తీసుకెళ్తావు? అందరు చెప్పాలి. ఏం తీసుకెళ్తావు? పాపాన్ని తీసుకెళ్తావా? రక్షణ తీసుకెళ్తావా? రక్షణ ఎంత విలువైందని నీకు అర్థమయ్యే భాషలో చెప్పిన. మీ అయ్యగారు లెక్క లోతుగా చెప్పకపోవచ్చు, రెఫరెన్స్గా తీసి బాగా లోతుగా చెప్పకపోవచ్చు, కానీ నీకు అర్థమైంది. అర్థమైంది కదా? దేవునికి స్తోత్రం. అంతా నాదని ఆరాట పడతావు, కానీ దానికి కాలు తోవుతావు. అంతా నాదని ఆరాట పడతావు. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పాను కదా, చచ్చినాక చచ్చిన చేప కన్నా, ఎండిన చేప కన్నా, దున్నపో తోలన్నా, నీ తోలు నా తోలు, నీ తోలు నా తోలు. కానీ నువ్వు బ్రతుకున్నప్పుడు ఎంత విలువైందానివో తెలుసా? ఎంత విలువైనోడవో తెలుసా? కానీ చచ్చినాక దేనికి? పురుగు తినడానికి తప్ప, పురుగు తినడానికి తప్ప దేనికి పనికిరావు. మా బంధువులకైనా కోట్లకు అధిపతి, యేసుప్రభుని నమ్ముకోలే, తాగి 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 లివర్ పాడైపోయింది, నల్లగా దుబ్బలాగా అయింది. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి వేసుకెళ్ళారు. వేసుకెళ్తే డాక్టర్ ఆయన కూర్చుని మాట్లాడయ్యా, తాగి తాగి నీ లివర్ పాడైపోయింది, నువ్వు కొన్ని రోజులు బతకాలంటే వేరే వాళ్ళ లివరు 2 ఏళ్ల మందం కట్ చేసి నీకు ఆపరేషన్ చేస్తే బ్రతుకుతావు, నీకు కలిసే లివరు దొరికితే మేము ఆపరేషన్ చేస్తామని నేను చెప్పిర్రు. ఈ 2 ఏళ్ల మందం లివర్కు దొరకనికి ఇంటర్నెట్లో పెట్టిండు, ఫేస్బుక్లో పెట్టిండు, బంధువులను అడిగిండు, స్నేహితులు అడిగిండు, లివర్ దొరకలేదు. అన్ని హాస్పిటల్లో తిరిగి చెప్పిండు, ఎక్కడ తిరిగినా లివర్ దొరకలేదు. అప్పటికి 2 నెలలు అయిపోయింది. 2 నెలలకు 75 లక్షలు అయిపోయినాయి. లాస్ట్కు దొంగతనంగా లివర్ అమ్ముకుంటూ ఉంటాడంట.
1,22,00,000 పెట్టి 1,22,00,000 పెట్టి 2,000 మంది లివర్ కొనుక్కొని ఆపరేషన్ చేసి బ్రతికిండు. 2,000 మందము లివరు, 1,22,00,000. అక్క, నువ్వు బ్రతికున్నప్పుడు ఎంత విలువైన దానివి, ఎంత విలువైనోడవు, కానీ చచ్చినాక దేనికి? అందుకని బ్రతికున్నప్పుడే రక్షణ తీసుకోవాలి. బ్రతికున్నప్పుడే ఎవరి రక్షణ వాళ్ళే కాపాడుకోవాలి. నా రక్షణ నేనే, నీ రక్షణ నువ్వే. మీ పాస్టర్ గారు పరలోకాన్ని తీసుకెళ్తాడా? పాస్టర్ పరలోకాన్ని తీసుకెళ్ళాడు. పాస్టరు పరలోకానికి దారి చూపిస్తాడు. ఇట్లా బతికితే పరలోకానికి వెళ్తావు, లేకపోతే నరకానికి వెళ్తావు. పాస్టరు పరలోకానికి తీసుకెళ్ళాడు. ఈడ ఆ తాడి చెట్టు ఉంది, నాకు కొడుకుండు. నా కొడుకు అంటాడు, నాయనా నాకు తాడి చెట్టు ఎక్కాలని ఆశ ఉంది అంటాడు. నా కొడుకుని తాడి చెట్టు దగ్గర తీసుకొస్తా, అందంత దూరం లేపుతా. ఆడికెళ్ళి ఎవడెక్కాలి చెప్పడమ్మా? వాడే ఎక్కాలి. పాస్టర్ పని కూడా అంతే. పాస్టరు పరలోకానికి దారి చూపిస్తాడు, పరలోకానికి ఎత్తుకపోడు. ఎవరి రక్షణ వాళ్ళే కాపాడుకోవాలి. బ్రతుకున్నప్పుడే రక్షణ తీసుకోవాలి. బ్రతుకున్నప్పుడే ఎవరి రక్షణ వాళ్ళే కాపాడుకుందుగాక. నా చేతిలో చిన్న కోడిపిల్ల ఉంది. 3 రోజులు గుడ్డలకి వెళ్ళిన పసికందు కోడిపిల్ల. నా చేతిలో కోడిపిల్ల ఉంది. సచ్చిందా బతికిందా చెప్పండి? ఉరువేట సంట జల్లయ్యా, మీరు విశ్వాసులా పిశాసులా? సంపేయ. నా చేతిలో కోడిపిల్ల ఉంది. సచ్చిందా బతికిందా? ఏదోటి చెప్పండి అమ్మో. సంపేయ, రాజమండ్రి సంట జల్లయ్యా, నా చేతిలో మంద మాట్లాడు. నా చేతిలో చిన్న కోడిపిల్ల ఉంది. సచ్చిందా బతికిందా? మీరు బతికిందంటే సంపుతా, సచ్చిందంటే బతికిస్తా. దీని పానం వేలి చేతిలో ఉంది. ఆ మాట అందరు చెప్పండి. దీని పానం వేలి చేతిలో ఉంది. నీ రక్షణ నీ చేతిలో ఉంది. దీని పానం నా చేతిలో ఉన్నట్టుగా నీ రక్షణ నీ చేతిలో ఉంది. కాపాడుకుంటుంటుంది. కాపాడుకుంటే ఈ వస్తువు నాది, దీన్ని కాపాడుకుంటుంటే కింద పడేస్తే పగిలిపోతుంది. రక్షణ కూడా అంతే, కాపాడుకుంటుంటుంది, పొడగొట్టుకుంటే పోతుంది. ఏం తీసుకెళ్తావు? అందరు చెప్పండి, ఏం తీసుకెళ్తావు? అంతా నాదని ఆరాట పడతావు, కానీ దానికి కాలు తూగుతావు. అంతా నాదని ఆరాట పడతావు, కానీ దానికి కయ్యం వేస్తావు. అంతా నాదని ఆరాట పడతావు, కానీ దానికి కయ్యం వేస్తావు. పుట్టినది దిగంబరిగా నీవు పూచిక ముల్లా తీసుకెళ్ళవే. ఇవాళ ఇంట రేపు మంట, ఇవాళ ఇంట రేపు మంట. ఏది నీది కాదే, ఏసయ్య నీకు తోడే. ఏది నీది కాదే, నీ ఎంట ఎవరు రాదే. ఏది నీది కాదే, నీ ఎంట ఏమి రాదే. ఏది నీది కాదే, నీ ఎంట ఎవరు. దేవునికి స్తోత్రం. వచ్చిన వాళ్ళు ఎత్తకండి. ఏంది వచ్చిన వాళ్ళు ఎత్తకండి. ఇట్లా పోయిన వాళ్ళు ఎత్తకండి. వచ్చిన వాళ్ళు ఎత్తకండి. నాకు వచ్చినాయి ఇట్లా పోయినాయి చేతులు, ఇట్లా లేత్తలు మీదికి. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. మన దేవుడు చచ్చిపోయిన దేవుడా, బతుకున్న దేవుడా? మీరు బతికిరా, సచ్చిర్రా? మరి బతుకున్న దేవునికి బతుకున్నట్టుగా చెప్పుదాం, రోషంగా చెప్పుదాం. దేవునికి స్తోత్రం. చేతులు దించొద్దు. నీ ఎండి రాదానండి, నీ ఎండి, నీ బంగారం, నీ 10 ఎకరాల పొలము, నీ ₹1,00,00,000 కొంప, నీ కొడుకులు, నీ బిడ్డలు, నీ బంధువులు, నీ పాస్బుక్లు, నీ పట్టకాయిదాలు, జిరాక్స్. చెప్పాను కదా, నీ నీడే నీ ఎమ్మడి రాదు, కానీ 2 వస్తాయి. అన్నీ వదిలిపెడతాయి. నీ బంగారం నిన్ను వదిలిపెడుతుంది, నీ భూమి నిన్ను వదిలిపెడుతుంది, నీ పిల్లలు నీ పాపము నిన్ను వదిలిపెట్టది. అందరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తా. నిండు మకాల మీద రండి.